ఆలివ్ స్వీట్స్ స్టార్ట్ చేసి ఇవాళ ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 బ్రాంచెస్ హైదరాబాద్లో ఉంది. 20 బ్రాంచెస్. మీకు స్వీట్స్ బాగా వచ్చా సార్? నాకు స్వీట్స్ చాలా బాగా వచ్చండి. బాగా వచ్చా అంటే వండడం కాదండి, తినడం బాగా వచ్చు. అప్పుడు సోషల్ మీడియాలో ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ కూడా ఉంటుంది. ప్రపంచం మొత్తం కుంభమేళ గురించి మాట్లాడుకుంటుంటే యోగి ఆదిత్యనాథ్ గురించి మాట్లాడుకోవట్లేదు, మోడీ గురించి మాట్లాడుకోవట్లేదు, మోనాలిసా ఎవరైనా ఎదుగుతున్నారు. మనం తినే స్వీట్లో హెల్త్ బెనిఫిట్ కూడా చూసుకోవాలా, టేస్ట్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. పొగ తాగద్దు అంటారు, సిగరెట్ తాగద్దు అని పెద్ద పెద్ద క్యాన్సర్ బొమ్మ వేస్తారు. తాగకుండా ఎవరు మానేస్తున్నాడండి? అద్దాల బాక్స్లో పెట్టినంత మాత్రాన నాణ్యత కాదు సార్. బాగా సక్సెస్ఫుల్గా నడిచే బిజినెస్ రాత్రి ఎగిరిపోవచ్చు. సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్. అంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా భవిష్యత్తులో ఎదుర్కోబోతున్న సవాళ్ళు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఒక పోస్ట్ పెడితే వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు చెప్పండి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ గొప్ప, ఇవన్నీ గొప్ప? నిజాయితీ అంటే డెఫినేషన్ ఏంటి మీ దృష్టిలో? మోసం చేస్తున్నారు అని తెలిస్తే తప్పనిసరిగా మేము మార్కెట్ ఎక్కువ కాలం కొనసాగుతాం. ఏం చెప్పాలంటే కట్టుబట్టలతో బయటకు వచ్చాం. అది నిజంగా బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మై లైఫ్ అండ్ బిగ్ రిస్క్ ఇన్ మై లైఫ్. రాజు గారు, వెల్కమ్ టు ఇన్టాక్స్ పాడ్కాస్ట్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే వెంటనే యాక్సెప్ట్ చేసినందుకు కూడా. మీరు ఆల్మోస్ట్ 19 ఇయర్స్గా ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. ఒక బిజినెస్కి వచ్చి ఆల్మోస్ట్ 2006లో స్టార్ట్ చేస్తే 2016 సార్ 6 కదా, 2006 కదా, 2006 నుంచి అంటే ఆల్మోస్ట్ 19 ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఉన్నారు. అంటే ఒక చిన్న 80 స్క్వేర్ ఫీట్తో స్టార్ట్ చేసి ఇవాళ 20 బ్రాంచెస్గా వచ్చారంటే 19 ఇయర్స్ వెనక ఛాలెంజెస్ ఉంటాయి, చాలా ఉన్నాయి. ఒక 2 సంవత్సరాల తర్వాత మూసేద్దాం అనుకున్నా. ఎప్పుడు సార్ అది? 2009లో. ఓకే, ఏమైంది? అప్పటికి నాకు అప్పులు అయిపోయింది. ఓకే, 15 లక్షల పైన అప్పులు అయిపోయింది. ఈ రోజు నా పర్ డే సేల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ రోజున 15 లక్షల అప్పు అనేది నాకు తట్టుకోలేని అప్పు. మా కంపెనీ వాళ్ళు చాలా మంచివాళ్ళు, శ్రీరామ్ వాళ్ళు. దొరాజు, నువ్వు పెట్టి నష్టపోయావు, నువ్వు చేసిందే పొరపాటు, అయిపోయింది పొరపాటు, మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరన్నారు. అటువంటి ఒక మంచి విలువలు ఉన్న కంపెనీల నుంచి వచ్చాను కాబట్టి అదే విలువల్ని ఈ రోజుకి నా కంపెనీలో నేను పాటిస్తాను. అంటే ఆ రోజున వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయా. ఓకే, అయిపోతే ఒక 2 ఫ్రెండ్స్ నాకు ధైర్యం చెప్పి, ఏమొద్దు దీంట్లోనే కొనసాగు, నువ్వు ఎందుకంటే ఒకసారి బయటకు వచ్చావు, మళ్ళీ ఈ జర్నీని ఇక్కడితో వదిలే మాకు అంటే వాళ్ళిద్దరి మాట మీద ఉండిపోయా. ఓకే, అండ్ మై వైఫ్ అగైన్ సపోర్ట్ అండి. ఆవిడ మళ్ళీ ఆ రోజున వచ్చి నిలబడి చేసింది. సో ఇలా ఈ జర్నీ స్టార్ట్ చేసి. ఒక మోస్ట్ ఛాలెంజింగ్ మూమెంట్ ఏంటి సార్? ఇది కాకుండా మోస్ట్ ఈ 19 ఇయర్స్లో మీరు బాగా ఛాలెంజ్గా ఫేస్ చేసింది ఈ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఈ నష్టాల ఊబిలోంచి కొనసాగింపు. ఆ కొనసాగింపు కనుక నేను చేయకపోయి ఉంటే అగైన్ నేను ఒక ఎంప్లాయీగా మిగిలిపోయాను. ఈ రోజున ఇలా 300-400 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం కోల్పోయాను. అండ్ నా కొలీగ్స్, నాతో పాటు పనిచేసిన కొలీగ్స్ అందరూ భయపడ్డారు. మన ఫ్రెండ్ ఒకడు బయటికి వెళ్ళిపోతున్నాడు, వీడు బిజినెస్లో ఎలా రన్ అవుతాడో లేదో అని నా మీద చాలామంది బాధపడ్డారు. వాటిని అన్నింటినీ అధిగమించి ఈ రోజున వీఆర్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. ఒక మంచి బిజినెస్ మ్యాన్గా ఉన్నాం. అండ్ మోర్ ఎవర్ బిజినెస్కి మనం కమింగ్ అప్ బిజినెస్ పీపుల్కి, అంటే ఎవరైతే కొత్తగా ఎంటర్ప్రెనర్స్గా మారుతున్నారో, ఎవరైతే ఈ రంగంలోకి రావాలనుకుంటున్నారో, ఇది కాదండి ఏ రంగమైనా సరే, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. మాట్లాడచ్చా? మాట్లాడండి సార్, మాట్లాడండి ప్లీజ్. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున రెస్టారెంట్ రంగం 100 రెస్టారెంట్లు ఓపెన్ అయితే 90 రెస్టారెంట్లు మూసేస్తున్నారు. నిజం సార్? అవును, నిజం. ఈ 10 రెస్టారెంట్లో కూడా 7 సో నడుస్తున్నాయి. కేవలం 3 ప్రాఫిట్ చేయగలుగుతున్నాయి. 2 నుంచి 3 ప్రాఫిట్ చేయగలుగుతున్నాయి. ఈ 2 నుంచి 3 ప్రాఫిట్ చేసే స్టోరీలు వినేసి
ఈ 90 మంది రెస్టారెంట్లు తెరిచేశారు. కంపల్సరీ ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఇంకో బట్టల షాప్ కానివ్వండి, ఇంకో బంగారం షాప్ కానివ్వండి, ఇంకో మెడికల్ షాప్ కానివ్వండి, మీరు ఏ వ్యాపారాల్లో కూడా దిగాలి అనుకుంటే మొదటగా ఆ వ్యాపారంలో ప్రావీణ్యత సంపాదించండి. వర్క్ యాజ్ ఎన్ వర్కర్. మీరు ఒక పనివాడిగా ఉద్యోగంలో చేరండి. బట్టల కొట్టు పెట్టాలనుకుంటే బట్టల కొట్టులో 1 ఇయర్ పని చేయండి. మీరు మందుల షాప్ పెట్టాలనుకుంటే 1 ఇయర్ మందుల షాప్లో పని చేయండి. అలాగే మీరు ఉండి వ్యాపారం చేయాలనుకుంటే ఈ చిన్న వ్యాపారంలో దిగండి. అంతేగాని మీరు ఏదో టాటా లాగో బిర్లా లాగో మీరు ఎక్కడో కూర్చొని దీన్ని ఆపరేట్ చేయాలంటే కుదరదు. వాళ్ళందరూ ఎంతో కష్టపడిన తర్వాత ఆ స్థాయికి ఎదిగారు తప్పితే మనం మేము ఇంటి నుంచి వర్క్ చేస్తాము, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వ్యాపారం చేస్తాం. ఇది కూడా కొత్తగా ట్రెండ్. ఏంటయ్యా వ్యాపారం నువ్వు ఎప్పుడు కనిపించవు ఏంటంటే, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, నేను కెమెరా పెట్టుకుంటానండి, అక్కడి నుంచి చూస్తుంటానండి, మా స్టాఫ్ ఏమన్నా తినేస్తున్నారేమో, ఏం చేస్తున్నారో చూస్తుంటానండి అంటారు. స్టాఫ్ తిన్న దాని గురించి ఆలోచించమాకయ్యా, నువ్వు కస్టమర్ వచ్చి తినేదాని గురించి ఆలోచించు. అంటే మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాలు ఏంటి? పబ్లిక్ రావాలి, వాళ్ళకి ఓనర్ అటెండ్ అవ్వాలి. అంటే మనం ఇప్పుడు కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ గురించి ఉంటారు. ఆయన పేరు ఈ రోజు వరకు బతికి ఉంది అంటే ఆయన డైరెక్ట్గా ఈ పొడి వేసుకో, ఈ పచ్చడి వేసుకో, ఈ నెయ్యి వేసుకో, ఈ కారం వేసుకో అని తినిపించేవాడు. ఓనర్ ఉండే ఇంపార్టెన్స్ వేరు, ఓనర్ లేని బిజినెస్ వేరు. మీరు వెళ్ళి చూడండి, ఎక్కడైతే కళగా ఉందో, ఎక్కడైతే జనం ఉన్నారో, ఎక్కడైతే వ్యాపారం బాగుందో అక్కడ ఓనర్ కూర్చొని ఉంటాడు. ఎక్కడైతే బోసిగా హోటల్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఖాళీగా వ్యాపారాలు ఉన్నాయో అక్కడ ఓనర్ ఉండి ఉండడు. సింపుల్ లాజిక్. అండ్ వ్యాపారంలోకి వచ్చేటప్పుడు ఏదో ఒక రాయేద్దామని రామాలి. చాలామంది పిల్లలు చూస్తున్నాను ఈ రోజున. ఏం చేస్తామంటే బిజినెస్ చేస్తా, ఏం చేస్తామంటే ఆలోచిస్తా. సార్ నువ్వు ఆలోచిస్తున్నావంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్, నీకు ఏమీ లక్ష్యం లేదు, ఏదో ఒకటి చేయాలి. అలా ఉండమాకండి. మనము బస్ స్టాండ్కి వెళ్ళే లోపల ఏ ఊరు వెళ్ళాలో డిసైడ్ అవుతాం కదా. వెళ్ళిపోయి ఏ బస్సు నీట్గా ఉందో ఆ బస్సు ఎక్కేసి అది ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళలేం కదా. అలాగే బిజినెస్లో కూడా యూ షుడ్ డిసైడ్ ది డెస్టినీ. నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు, నీ యొక్క దూరాన్ని, గమ్యాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత వ్యాపారంలోకి రా. అలాగే నువ్వుండి చేయగలిగితే వ్యాపారంలో దిగి, కానీ పక్కనోడు ఎవడో డబ్బు పెడతాడు కదా నువ్వు వ్యాపారంలో దిగమాక. లేకపోతే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆడెవడితో నాలెడ్జ్ ఉంది కదా అని దిగమాక. అది చేసే పొరపాటు. చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగాలు చేస్తూ వ్యాపారం చేయాలనేటటువంటి కసి ఉంటుంది వాళ్ళకి. చాలామందికి చూస్తుంటామండి. ఏంటంటే దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ దేర్ జాబ్. వాడికి కావాల్సిన ఖర్చు నెలకు 1,00,000 అయితే వాడికి జీతం 4 లక్షలు వచ్చేస్తూ ఉంటుంది. ఈ 3 లక్షలు మిగిలిపోతూ ఉంటుంది. వీడికి అపారమైన నమ్మకం, అరే నేను ఎవరికో కష్టపడితే నాకు 4 లక్షలు వస్తున్నాయి, నాకు నేను ఒక వ్యాపారం మొదలు పెడితే 40 లక్షలు వస్తాయి కదా అనుకుంటాడు. అంటే జనరల్గా ఉద్యోగం చేసే వాళ్ళ ఆలోచన అలా ఉంటుందండి. ఆడవాడో కంపెనీ స్థాపించి అంత కష్టపడి అంత మార్కెటింగ్ చేసి వీడికి ఇవ్వాల్సిన జీతం కూడా చాలా ఎక్కువ ఇస్తున్నాడు, అది ఆలోచించడు. నా తెలివితేటల కంపెనీకి ఉపయోగపడిపోతున్నాయి అనుకుంటాడు, గబగబా వ్యాపారం పెడదాం అనుకుంటాడు. అంటే మేము కూడా ఇలా ఆలోచించడం ఒకప్పుడు, గబగబా వ్యాపారం పెడదాం. ఏం వ్యాపారం తిరుగుతూ ఉంటే ఈ హైటెక్ సిటీ అటే వెళ్తూ ఉంటా, అర్ధరాత్రి పూట అమ్మేస్తూ ఉంటారు, దోశలు గీసులు అమ్మేస్తూ ఉంటారు. ఇవన్నీ చూసి చిచ్చి మనకున్న వాడికి ఏంటి అసలు ఏం నాలెడ్జీ లేదు, వాడు చదువుకుంది ఎంత, మనం చదువుకుంది ఎంత, వాడికంటే మనకి నాలెడ్జ్ ఎక్కువ, మనం పెడదాం రెస్టారెంట్ అనుకుంటాడు. అనుకొని గబగబా నెట్లో ఎదుగుతాడు, ఎక్కడ దొరికితే దోశ గాడి అని. ఎవడో ఎక్కడో బెంగళూరులో తయారు చేస్తాడండి అంటాడు. వీడు గబగబా కాంటాక్ట్ చేసేస్తాడు. వీడికి నమ్మకం అనమాట, నా తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది, వాడికంటే నేను బాగా చేయగలను. దోశగాడి మాట్లాడేస్తాడు. ఇక్కడ మాస్టర్ కావాలి వీడికి, అంటే దోశ మాస్టర్ కావాలి. డైరెక్ట్గా వెళ్ళి దోశ మాస్టర్తో మాట్లాడలేడు, అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఏదో బాగా బిజినెస్ జరుగుతున్న చోట తిరుగుతూ ఉంటాడు. తిరిగితే అక్కడ ఎవడో అంట్లు కడిగేవాడు కనిపిస్తాడు. ఆయన అడుగుతాడు, ఏంట్రా నాకు ఒక మంచి దోశ మాస్టర్ కావాలి చెప్పు అంటాడు. నీకెందుకు నేను సెట్ చేస్తాకంటాడు. నీకెందుకు నేను సెట్ చేస్తాగా అంటాడు. ఈడు ఆడి మీద నమ్మకం. ఈడు రేపు పక్క బండిలో పక్క ఇంకో బండి ఉంటుంది, ఆ బండిలో మోరివాడిని తీసుకొస్తాడు. మోరివాడు అంటే ప్లేట్లు కడిగేవాడు, ఆయన తీసుకొస్తాడు. ఈడే సార్ దోశ మాస్టర్ అంటాడు. ఎక్కడంటే నేను ఎక్కడి నుంచో తెచ్చాను నీకు చెప్పను అంటాడు.
సరే ఈ దోశ మాస్టర్ చూసుంటాడు కదా, ఆ దోశ మాస్టర్ చేసే పని ఈడు చూసుంటాడు కదా, అదే ఈడు చేసేస్తాడు, బయలుదేరుతాడు. ఈయన తీసుకెళ్ళి అంటే పక్క బండిలో ప్లేట్లు కడిగి తీసుకొచ్చి ఈ బండిలో దోశ మాస్టర్గా పెట్టుకుంటారు. వీడికి ఏమీ తెలవదు. వీడికి ఏం తెలియదు అనే విషయం వాడికి తెలవడానికి కొంత టైం పడుతుంది, ఎందుకంటే వాడికి సబ్జెక్ట్ తెలియదు, వీడి పని రాదు. వీడు పని చేస్తూ ఉండేసరికి ఆడికి ఫస్ట్ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఈ లోపల అక్కడ ఆడికి 6,000 జీతం వస్తుంటే, లేకపోతే ఒక 10,000 జీతం వస్తుంటే ఆడి 15,000 20,000 తీసుకొచ్చి ఇటు పెట్టేస్తాడు. వీడు పెట్టిన తర్వాత వీడు బండి ఓపెన్ అయ్యేదాకా ఉండడు, ట్రైన్లోనే వెళ్ళిపోతాడు. వీడు మొత్తం ఖర్చు పెట్టేశాడు, ఏది ఈ బండికి మనుషులకి అన్నిటికీ ఖర్చు పెట్టేశాడు. ఒక కిచెన్ చూసేశాడు, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. మాస్టర్ దొరకడు, వీడు మెంటలెక్కిపోతుంది. బిజినెస్ పెట్టినాడు మెంటలెక్కిపోయి అందరిని అడుగుతుంటాడు, దోశ మాస్టర్ కావాలి, దోశ మాస్టర్ కావాలి. ఎక్కడ దొరుకుతాడు? ఆడోడు అటు ఇటు చేసేసి ఇంకో చోట ఎక్కడో ఒక 30,000 ఇస్తున్నోడికి వీడు 40,000 ఇచ్చి పట్టుకొచ్చి పెట్టేస్తాడు. సో ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి. బిజినెస్ అంటే నాట్ ఓన్లీ ది ప్రొడక్ట్, ద రిలేషన్, ది బాండ్ బియాండ్ ది బ్రాండ్. యువర్ బాండ్ షుడ్ బి ది కస్టమర్స్ బియాండ్ ది బ్రాండ్. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎథిక్స్, లాయల్టీ, కన్సిస్టెన్సీ, ఇవన్నీ కూడా బిజినెస్ని నడిపిస్తాయి. తప్పనిసరిగా ఎవరి దగ్గర రూపాయి తీసుకుంటావో ఆ రూపాయి టైంకి ఇచ్చేస్తూ ఉంటుంది, ఆటోమేటిక్గా మీ మార్కెట్లో వాల్యూ పెరుగుతుంది. ఏంటంటే జరిగే వ్యాపారంలో 90% వ్యాపారాలు అప్పులతోనే జరుగుతాయి. ఆ అప్పులు నిబద్ధతగా కట్టగలగాలి, మార్కెట్లో ఆ క్రెడిబిలిటీ పెంచుకోవాలి. వెండర్స్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నిన్ను నమ్మి వాడు లక్షలు అప్పులు ఇస్తుంటాడు, వాడికి టైంకి డబ్బులు ఇచ్చేయాలి. బీ హానెస్ట్ టు యువర్ వెండర్స్, బీ హానెస్ట్ టు యువర్ సప్లయర్స్, బీ హానెస్ట్ టు యువర్ ఎంప్లాయీస్, బీ హానెస్ట్ టు యువర్ ఓనర్స్. ఓనర్స్ అంటే నేను చెప్పేది బిల్డింగ్ ఓనర్స్, ప్రెమిసెస్ ఓనర్స్. బాగా జరుగుతున్న వ్యాపారం బిల్డింగ్ ఓనర్తో మన ప్రవర్తన బాగోపోవడం వల్ల బిల్డింగ్ ఓనర్ పొమ్మన్న సంఘటనలు కూడా చూశారు. కాబట్టి మన నాలుక బాగుండాలి, ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి, ప్రతి ఒక్కరితో కూడా మర్యాదగా ఉండాలి. ఆ విధంగా మనం కొనసాగించాలి అనుకుంటేనే బిజినెస్లో రండి. అంతేగాని మనం ఇవన్నీ మన అహాన్ని, మన గతాన్ని అన్నీ పక్కన పెట్టి భవిష్యత్తుని, అప్పటికున్నటువంటి మన పరిస్థితిని అర్థం చేసుకొని కన్విన్సింగ్గా మెలగగలిగినప్పుడే వ్యాపారం. సో నార్మల్గా ఇందాక మీరు బిజినెస్ గురించి చెప్పారు సార్, నాకు ఇందాక మీరు పార్ట్నర్షిప్ గురించి చెప్పారు. యాక్చువల్లీ పార్ట్నర్షిప్ గురించి నేను ఇదివరకు ఇంటర్వ్యూలో కూడా చూశాను, మీరు పార్ట్నర్షిప్ గురించి చాలా స్ట్రాంగ్గా స్ట్రెస్ చేసుకుంటే వెళ్ళారు. యాజ్ వెల్ as ఇప్పుడు చెప్పడం కూడా 90% ఆఫ్ పార్ట్నర్షిప్స్ ఫెయిల్ అవడానికి రీజన్స్ కూడా చెప్పారు. దానిపైన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో కూడా డైరెక్టర్స్ ఉంటారు, డైరెక్టర్కి ఎవరికి వాళ్ళు పార్ట్నర్స్ లానే ఉంటారు. కాబట్టి ఆ రెస్ట్ 10% సక్సెస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి సార్? అంటే సక్సెస్ అవడానికి రీజన్ అంటారా? అంటే ఈ 90% ఫెయిల్ అవ్వడానికి రీజన్ చెప్పారు, ఈ రెస్ట్ 10% అవ్వడానికి సక్సెస్ అవ్వడం. ఆ వ్యాపారం యొక్క స్వభావం, దాంట్లో పార్ట్నర్లు ఏం చేస్తారంటే వాళ్ళు పార్ట్నర్లుగా ఉంటారు తప్పితే దాంట్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉంటుంది. అది ఆటో రన్లో ఉన్న కంపెనీలు ఉంటాయి, ఆటో పైలట్ మోడ్లో ఉండి, అంటే ఓనర్ వచ్చినా లేకపోయినా జరుగుతుండే వ్యాపారాలు ఉంటాయి. వాటిల్లో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ఒక సెల్ టవర్ కంపెనీ ఉందనుకోండి, దాన్ని రన్ చేస్తూ ఉంటారు, చక్కగా ఉంటుంది. ఆ సెల్ టవర్ కంపెనీకి ఒక 1000 కోట్ల టర్న్ ఓవర్ చేసే కెపాసిటీనే ఉంటుంది. కానీ గబుక్కని ఇంకేదో ఒక పెద్ద కంపెనీ నుంచి ఒక 3,000 కోట్ల ఆర్డర్ వస్తుంది. ఆ టైంలో వాళ్ళు ఎక్స్పెన్షన్కి వెళ్ళడానికి కానీ పార్ట్నర్ తీసుకోవడానికి కానీ సిద్ధపడడంలో తప్పలేదు, వెళ్ళొచ్చు. అలాంటి వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే వ్యాపార రంగంలో అనుభవం ఉండి ప్రాసెస్లో ప్రాబ్లం లేని వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే వీడి వల్ల అమౌంట్ మాత్రమే అక్కడ సపోర్ట్ అవుతుంది తప్పితే వాడికి యాక్టివిటీలో పని లేదు అనేవి సక్సెస్ అవుతాయి. ఎందుకు చెప్తున్నానంటే సార్ 90% నేను ఆల్వేస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది స్మాల్ ఎంటర్ప్రెనర్స్, స్టార్టింగ్ ఎంటర్ప్రెనర్స్, బడ్డింగ్ ఎంటర్ప్రెనర్స్. వాళ్ళ గురించే బాధపడుతూ ఉంటా. ఇప్పుడు నేను చెప్పా కదా 90% రెస్టారెంట్లు మూసేస్తారని.
ఆ 90% రెస్టారెంట్లో తీసుకోండి. 30 లక్షలు పెట్టి నష్టపోయి ఉంటాడు, 50 లక్షలు పెట్టి నష్టపోయి ఉంటాడు, ₹1,00,00,000 పెట్టి నష్టపోయిన ఉంటాడు. ఆ మొత్తం అమౌంట్ అంతా కూడా మెల్టింగ్ మనీ. మనం జిఎస్టీ గురించి మాట్లాడుతుంటాం తప్పితే ఇలా మెల్ట్ అయిపోయిన మన గురించి మాట్లాడడం మనం. ఇలా వ్యానిష్ అయిపోతున్న రూపీస్ గురించి మాట్లాడడం మనం. అది కూడా ఒక భారీ నష్టం భారతదేశానికి. మీ దగ్గర ఈ రోజున ₹1,00,00,000 ఉన్నాయి. ఆ ₹1,00,00,000 పెట్టి వ్యాపారంలో నష్టపోయారు మీరు. భారీ నష్టమే మన జీడిపికి. సో అది కూడా లెక్కేసుకోవాలి. అవన్నీ లెక్కేసుకోకపోతే మాత్రం సార్ చాలా వాల్యుబుల్గా బిజినెస్ గురించి చెప్పారు కదా సార్. ఇప్పుడు నేను మీకు ఒక పర్స్పెక్టివ్ చెప్తాను. ఒక 20 నుంచి 25 ఏళ్ల మధ్య కుర్రాళ్ళు, అంటే బీటెక్ చదువుతున్న థర్డ్ ఇయర్ టైంకి ముగ్గురు కలిసి కూర్చొని ఏదో ఒక మంచి బిజినెస్ పెడదాం అనుకుని ఫ్రాంచైజీలో దిగుతారు. ఫ్రాంచైజింగ్ చూద్దాం, ఫస్ట్ ఫ్రాంచైజింగ్లో దిగుదామని. ఫ్రాంచైజింగ్లోకి దిగిన తర్వాత వాడికి ఏం చేయాలో తెలియదు. ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చుకుంటారు, ఫోర్స్గా డబ్బులు తెచ్చుకుంటారు ఇంట్లో నుంచి. ఫ్రాంచైజ్ నష్టపోతారు. నష్టపోయిన తర్వాత ఇక్కడ నావి 2 క్వశ్చన్స్ సార్. ఒకటి, ఒక బిజినెస్లోకి ఎంటర్ అయిన 20 to 25 year old పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఇంకెందుకు నువ్వు జాబ్ చేసుకుని ఒక డిమోటివేషన్ ఉంటుంది. రెండోది, అది అసలు ఫ్రాంచైజ్ బిజినెస్కి ఆ టైంకి ఫ్రాంచైజ్ బిజినెస్కి వెళ్ళటం అవసరమా? అంటే ఈ ఫ్రాంచైజీ బిజినెస్ గురించి మీకు ఒక జోక్ చెప్పాలి. ఈ ఫ్రాంచైజీ బిజినెస్లు అని ఎలాంటివి అంటే, ఇది కోరుకునే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వాళ్ళకి వ్యాపారం చేయాలని ఉంటుంది, వ్యాపారం రాదు. చేయాలన్న తపన ఉంటుంది తప్పితే వ్యాపారం తెలియదు. బట్ రెడీమేడ్గా దీనికి ఒక వ్యాపారం కావాలి వీళ్ళకి. దీంట్లో మేము చాలామందిని చూస్తుంటాం, మా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, ఒక షాప్ కావాలండి ఫ్రాంచైజీ అని. ఓ 10 నిమిషాలు కూర్చోబెడతాను, వాళ్ళని అడుగుతాను ఏం చేస్తాడు బాబు అని. బాబు బీటెక్ చదివాడండి అంటారు. మరి ఉద్యోగం అంటే ఉద్యోగం ఏం లేదండి అంటారు. మరి మీకు ఏంటి అసలు ఆస్తిపాస్తులు అడిగితే కోట్లల్లో ఆస్తి ఉంటుంది. ఏంటి సార్ మీకు ఇంత ఆస్తి ఉంది కదా, ఇంత ఉంది కదా, ఎందుకు వస్తున్నారు వ్యాపారంకి అంటే, నెమ్మదిగా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అంటే అబ్బాయికి పెళ్లి చేయడానికి సంబంధం చూపించడానికి ఆయనకు ఏదో ఒక వ్యాపారం పెట్టాలి. ఇలాంటి వాళ్ళు కూడా మార్కెట్లో బాగా ఎక్కువగా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని బేస్ చేసుకునే ఈ ఫ్రాంచైజీ కంపెనీలు వస్తున్నాయి. ఈ ఫ్రాంచైజీ కంపెనీలు ఏంటి, ఒక స్థిరమైన వ్యాపారంలో ఉన్నవాళ్ళు గబుక్కని ఫ్రాంచైజీలు ఎవరు గుర్తుపెట్టుకోండి. కొత్తగా వ్యాపారం రంగంలోకి వచ్చి అప్పటికప్పుడు దాన్ని మార్కెట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఫ్రాంచైజీ రంగంలో ఉంటారు. స్థిరమైన వ్యాపారం వస్తున్న వాళ్ళకి తక్కువగా ఉంటాయి. ఇకపోతే మీరు ఒక కేఎఫ్సి గురించో లేకపోతే ఇంకో మ్యాక్డొనాల్డ్స్ గురించి వీటన్నిటి గురించి చెప్పచ్చు. కానీ వాటికి ఉండేటటువంటి విధానం, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ డిఫరెంట్. ఆ ఎస్ఓపి, ఆ డాక్యుమెంటేషను, ఆ లీగల్ అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న ఫ్రాంచైజీ కంపెనీలకి ఇవన్నీ ఉండవు. వీడికేంటి ఏదో వ్యాపారం పెట్టాలని తపన, వీడు డబ్బు మాత్రమే పెట్టగలడు, మనసు పెట్టలేడు, మనిషి ఉండడు, కానీ వ్యాపారం జరగాలి. అప్పుడు ఫ్రాంచైజీ తీసుకుంటాడు. అంటే వాడి బ్రాండ్తో వీడు వ్యాపారం చేయాలనుకుంటాడు. అంటే ఇతని శక్తి సామర్థ్యాల మీద ఇతనికి నమ్మకం లేదు, ఇతను పూర్తిగా పనిచేయడానికి సిద్ధంగా లేడు. ఇతని దగ్గర ఉన్నదల్లా ఏంటి, డబ్బు. వాళ్ళే ఫ్రాంచైజీ వ్యాపారంలోకి దిగడానికి ఆసక్తి చూపిస్తారు. సో ఇక్కడే గ్యాప్ వస్తుంది. ఎప్పుడైతే ఓనర్ ఉండడో ఆ వ్యాపారం సరిగ్గా ఉండదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో రోడ్ నెంబర్ 1లో ఒక హోటల్ ఉంది, చాలా ఫేమస్. అంటే పేర్లు చెప్పడం బాగోదు కాబట్టి నేను పేర్లు మెన్షన్ చేయను. చాలా ఫేమస్, విజయవాడలో మంచి నేమ్ ఉన్న హోటల్. ఆ బ్రాండ్ని తీసుకొచ్చి మొట్టమొదటిగా మన కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో పెట్టారు. చాలా అద్భుతంగా బిజినెస్ జరుగుతుంది. దాన్ని హైదరాబాద్లో ఫ్రాంచైజీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఫ్రాంచైజీలన్నీ కూడా వచ్చినాయి, వ్యాపారాలు జరుగుతున్నాయి, ఎవరికాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక 3 నెలలు, 6 నెలలు, 8 నెలలు జరుగుతుంది.
మీరు ఈ రోజుకి వెళ్ళి నేను చెప్పిన షాప్ ఏది రోడ్ నెంబర్లో 1లో ఉన్న ఆ బ్రాండెడ్ హోటల్కి వెళ్ళి టిష్యూ పేపర్ ఎక్కడ ఉందని అడగండి, మీకు రెస్టారెంట్ మీద ఎక్కడ కనిపించదు. ఓనర్ ఎదురుకుండా ఒక స్టాండ్లో ఒక టిష్యూ పేపర్ ఉంటుంది, మన పేపర్ నాప్కిన్ ఒకటే ఉంటుంది. మీరు ఆ ఒక పేపర్ నాప్కిన్ తీసుకున్నారనుకోండి, తర్వాత ఆయన ఇంకో తీసి అట్లా పెడుతుంటాడు. ఓనరే గళ్ళాలో కూర్చుంటాడు. ఆ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన రెస్టారెంట్ సూపర్ నడుస్తుంటుంది. మళ్ళీ మీరు ఒక పేపర్ నాప్కిన్ అడిగారనుకోండి, మీ అంకెలా చూస్తాడు. అది అడగడం ఎందుకని వెళ్ళిపోతాం మీరు. అంటే ఓనర్ ఉంటే అంత జాగ్రత్తగా ఉంటుంది వ్యాపారం. ఓనర్ ఎక్కడైతే ఉండడో అక్కడ డబ్బులు కనిపించవు, శుభ్రత కనిపించదు, పద్ధతి కనిపించదు, ప్రమాణాలు ఉండవు. అంటే నేను మాట్లాడుతుంది 90% గురించి. ఒక 10% ఎక్స్ట్రాడినరీ ఉండి ఉండొచ్చు, వాళ్ళు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూడొచ్చు. బట్ 90% ఇలాగే ఉంటుంది. ఒక బిజినెస్ లో ఓనర్ కూర్చున్న స్టోర్ ఉంటుంది కదా సార్, క్రమంగా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తున్నప్పుడు ఒకవేళ ఆయన మీరు అంటున్నట్టు సిస్టమ్ ఆపరేషన్స్ ప్రాసెస్ రన్ చేయకుండా వెళ్తే అది కుప్పకూలే ఛాన్స్ ఉంటుంది. వాస్తవంగా అయితే ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషనల్ స్వీట్స్, దానిలో మీరు అంటున్నట్టు టెక్నాలజీ ఇన్నోవేషన్స్ రావటము, దాన్ని కూడా ప్యాకేజింగ్లోకి తీసుకురావటము, దాన్ని కూడా మార్కెట్లో ఒక బ్రాండ్గా ముందుకు ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్ తీసుకువెళ్ళటము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యాకేజ్డ్ ప్రోడక్ట్కి ట్రెడిషనల్గా ఫ్రెష్గా చేసిన ప్రోడక్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అసలు? ఆ మార్కెట్ ఈ మార్కెట్ అయినా అంటే క్యారింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు వస్తున్న మార్పు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. పూర్వం బిస్కెట్ అనేది ఒక ప్యాకెట్లో 10-15 బిస్కెట్లు వచ్చాయి. 10-15 బిస్కెట్లు. అంటే నాకు బ్రాండ్ల పేరు చెప్పడం నచ్చదు, ఎందుకంటే ఎవరిని కూడా మనం గబుక్కని తప్పుగా మాట్లాడకూడదు. కాబట్టి ఒక బిస్కెట్ ప్యాకెట్లో 10-15 ప్యాకెట్లు ఉండేవి, బిస్కెట్లు ఉండే. ఆ బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఆ 10-15 ఖతం అయిపోవాలి. మీరు 5-6 తింటారు, మిగతా 5-6 మెత్తపడిపోతాయి. మళ్ళీ దాన్ని పెట్టడానికి ఒక డబ్బా ఎత్తుక్కోవాలి. ఇలా లేకుండా ఇప్పుడు వస్తున్నటువంటి ప్యాకింగ్ రంగంలో చూడండి, సింగిల్ ప్యాక్లు వస్తున్నాయి. బిస్కెట్ అనేది సింగిల్ ప్యాక్ వస్తుంది. నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలే, చాక్లెట్లే సింగిల్ ర్యాప్లు వచ్చాయి చిన్నప్పుడు, కానీ ఇప్పుడు బిస్కెట్లు అనేది కూడా సింగిల్ ప్యాక్స్ వస్తాయి. అంటే మీ టేబుల్ మీద ఒక 10 బిస్కెట్లు పెట్టామనుకోండి, మీరు ఆ 3 బిస్కెట్లు తిన్న తర్వాత ఈ 7 బిస్కెట్లు నేను ఇంకోటి పెట్టుకోగలుగుతా. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే టచ్ ఫ్రీ, ఎక్కడ కూడా చేతులు తగలట్లేదు, ప్రతిదీ కూడా సీల్ ఉంటుంది. ఓపెన్ చేస్తే తినేస్తాం, పారేస్తాం, మిగతా 7 ఇంకో ప్లేట్లో పెట్టుకోవచ్చు. సో ఇలాంటి అవకాశం వల్ల ఇండస్ట్రీలో బలమైన మార్పులు వస్తున్నాయి. సో దీని ఈ ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్ రావటం వల్ల ట్రెడిషనల్ స్వీట్స్ కానీ ట్రెడిషనల్ ఫుడ్స్ యొక్క మార్కెట్ కూడా ఏ మార్కెట్ ఆ మార్కెట్ అంటారా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు పెద్ద మెట్రో ఉంది, మెట్రోలో చేపలన్నీ కూడా ఫ్రెష్గా నీట్గా కట్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళ మార్కెట్ వాళ్ళకు ఉంది. అట్ సేమ్ టైం రామ్నగర్ గుండుకెళ్ళండి, అక్కడ ఉండే చేపల బజార్ ఉంది, వాళ్ళ మార్కెట్ వాళ్ళకు ఉంది. బతుకున్న చేపలు కొనేవాడు ఉంటాడు, చచ్చిన చేపలు కొనేవాడు ఉంటాడు. మార్కెట్ కూడా అలాంటిదే. బతికున్న స్వీట్లు కొనేవాడు ఉంటాడు, ప్యాకెట్ స్వీట్లు కొనేవాడు ఉంటాడు. అంటే ప్యాకెట్ స్వీట్లు కొన్నంత మాత్రాన అతన్ని తక్కువగా అంచనా వేయమాకండి. అతనికి లాంగ్విటీ కావాలి, ఫలానా బ్రాండ్ కావాలంటేనే ఆ ప్యాకెట్ స్వీట్కి వెళ్తాడు. కొంతమందికి ఏం కావాలి, కౌంటర్లో స్వీట్ కావాలి. మా షాప్లో కానీ ఏ స్వీట్ షాప్లో కానీ వరల్డ్ వైడ్గా ఏ స్వీట్ షాప్లో కానీ వచ్చిన తర్వాత కస్టమర్ వేసే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి? ఫ్రెష్గా ఉందా. జస్ట్ అదే పని. కస్టమర్ ఫ్రెష్గా ఉందా లేదని. నేను ఏదైనా స్వీట్ షాప్కి వెళ్ళినా కూడా ఫస్ట్ అడిగే క్వశ్చన్ అది, ఫ్రెష్గా ఏముందంటాం. అది ఫ్రెష్గా ఉన్నా లేకపోయినా ప్రతి ఫ్రెష్ సార్ అంటారు. ఎవరన్నా అలాగే చెప్తారు, మేమన్నా అలా చెప్పాల్సిందే. సో ఆ ఫ్రెష్నెస్ మెయింటైన్ చేయడంలోనే మ్యాజిక్. సో ప్యాకేజ్డ్ అంటే ఇంకా కన్వీనియన్స్ ఫ్యాక్టర్ కదా సార్, ఇంకా కన్వీనియన్స్ కోసం అట్రాక్షన్ కూడా ఉంటుంది. మీరు
బ్రాండ్ కూడా ఉంటుంది. మీరు ఒక బ్రాండ్ చాక్లెట్ పెట్టండి, నాన్ బ్రాండ్ చాక్లెట్ పెట్టండి, కస్టమర్ తీసుకునేది బ్రాండెడ్ చాక్లెట్ ఉంటుంది. ఈ చాక్లెట్ 10 రూపాయలు అవచ్చు, ఆ చాక్లెట్ 100 రూపాయలు అవచ్చు, బట్ బ్రాండ్ విల్ అట్రాక్ట్. అండ్ ప్యాకింగ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ప్యాకింగ్ బట్టే ఏదన్నా డిటర్మిన్ అవుతుంది. అంతే కదండి. అంతే అంతే సార్. మీరు పెళ్లి చూపులకి వెళ్ళారు, పెళ్లి కూతురు నీట్గా రెడీ చేస్తారు కదా, చక్కగా మంచి చీర కడతారు, మంచి పూలు పెడతారు, మంచి తయారు చేస్తారు, చేస్తేనే అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అట్లాగే ప్రోడక్ట్ని కూడా మనం అట్రాక్టివ్గా ప్యాక్ చేయగలగాలి, అట్రాక్టివ్గా అందించగలగాలి. అది కూడా ఏ కాస్ట్లో అందిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. 100 రూపాయల ప్రోడక్ట్కి 200 రూపాయల ప్యాకింగ్ వచ్చేసిన రోజులు ఉన్నాయి. ఈ రోజులు ప్రతిదీ ప్యాకింగ్ ఇంపార్టెంట్ అయింది. బట్ సెగ్మెంట్ మనం తెరిచే బిజినెస్ 80% మార్కెట్ టార్గెట్ చేయగలుగుతున్నామా, 20% టార్గెట్ చేయగలుగుతున్నామా? దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. మనం పెట్టే కేజీ 800 ఉందనుకోండి, మనం ఇట్ ఈస్ వెరీ క్లియర్ 10% ఆఫ్ ద మార్కెట్ని కూడా మనం క్యాప్చర్ చేయలేకపోతాం. అంతకు మించి మనకి రాదు. కానీ 90%కి అట్రాక్ట్ చేయగలిగే మార్కెట్ ఏంటి? ఏ సైజులో ఇస్తే అట్రాక్ట్ అవుతుంది, ఏ రేట్లో ఇస్తే అట్రాక్ట్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. సో వాస్తవంగా ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో ఇండియన్ కల్చర్లో ప్రతి ఫ్యామిలీలో స్వీట్స్ అనేది ఒక ఎమోషన్. పండగ వచ్చిన స్వీట్స్, మామూలుగా ఏదైనా అకేషన్ వచ్చిన స్వీట్స్ ఉంటాయి కంపల్సరీగా, ఏదైనా తీపి కబుర్ చెప్పిన స్వీట్స్ అంటారు. సో ఇటువంటి ఇండస్ట్రీ, ఇటువంటి మార్కెట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న హ్యాబిట్స్, ఆస్పెక్ట్స్ ఉన్నాయి సార్. అంటే హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, కల్తీ జరగటాలు కానివ్వండి, కొంతమంది నాణ్యతమైన అని చెప్పి అన్ప్యూర్ది వాడటం కానివ్వండి, ఎన్నో ఫ్యాక్టర్స్ గురించి మనం ఈ పాడ్కాస్ట్లో మాట్లాడుకున్నాం సార్. బట్ రాజుగారుగా ఉన్న మీరు ఆలివ్ స్వీట్స్ స్టార్ట్ చేసి ఇవాళ ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 బ్రాంచెస్ హైదరాబాద్లో ఉండి, 20 బ్రాంచెస్, అదే 20 బ్రాంచెస్ హైదరాబాద్లో ఉన్నాయి అంటే ఒక జర్నీ ఉంటుంది. కాబట్టి అసలు మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది సార్? అంటే నా బిజినెస్ జర్నీ ముందుగా నేను జాబ్ చేసేవాడిని. వర్క్ విత్ శ్రీరామ్ గ్రూప్ అండి. శ్రీరామ్ గ్రూప్లో ఒక 13 years వర్క్ చేసి అప్పుడు మార్కెటింగ్ హెడ్గా ఉండేవాడిని. శ్రీరామ్ గ్రూప్కి 2 స్టేట్లు కలిసినప్పుడు స్టేట్కి మార్కెటింగ్ హెడ్గా ఉండేవాడిని, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో. సో అప్పుడు ఉండగా బిజినెస్ చేద్దామని ఎప్పటి నుంచో ఉండేది. అంటే అప్పటికే ఒక 7-8 ఏళ్ళ నుంచి బలమైన కోరిక ఉండేది. బట్ మంచి అవకాశాలు రాలేదో, టైం రాలేదో ఉండేది. కానీ బట్ ఉద్యోగం చక్కగా చేసుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడైతే నాలో ఈ బిజినెస్ అనే బీజం బలం అయిపోయిందో, అప్పుడు ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుందేమో అన్న భయం వచ్చింది. ఇంట్రెస్ట్ తగ్గిపోతే మనం ఇంట్రెస్ట్ తగ్గిన తర్వాత మనం ఉద్యోగం చేయలేమండి, ఉద్యోగం చేయలేం. సో రిజైన్ చేయడం మంచిదని భావించాను. రిజైన్ చేయడం మంచిదని రిజైన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. అంటే నేను ఆ రిస్క్ తీసుకున్నప్పుడు, ఒక జాబ్లోంచి బిజినెస్లోకి వచ్చేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు బాగా భయపడ్డారు. మా మదర్, ఫాదర్ గొడవ చేశారు. ఇది ఎప్పుడు సార్? ఇది 2006లో అండి. బాగా గొడవ చేశారు. నువ్వు మానద్దు, శ్రీరామ్ నిన్ను బాగా చూసుకుంటుంది కదా, కంపెనీ ఇంత మంచి ఫెసిలిటీ ఇస్తుంది, ఇంత మంచి జాబ్, ఎక్కడికి వెళ్ళినా మంచి ప్రివిలేజ్, ఇంత మానుకొని ఎలా బిజినెస్లోకి వస్తున్నావు. అది నిజంగా బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మై లైఫ్. ఓకే. అండ్ బిగ్ రిస్క్ ఇన్ మై లైఫ్. మీరు తీసుకున్న డెసిషన్? తీసుకున్నా. బట్ మై వైఫ్ ఈజ్ విత్ మీ. తను నన్ను ప్రోత్సహించింది. ఓకే. లేదు నీ ఇష్టం, నీ బిజినెస్ చేస్తా అంటే చెయ్యాలి. ఓకే. సో ఫ్రెండ్స్, శ్రేయాభిలాషులు అందరూ చెప్పి చూశారు. ఓకే. ఎందుకు, మంచి జాబ్, అప్పట్లోనే మంచి శాలరీ, ఎక్కడికి వెళ్ళిన 5 star హోటల్, ఫ్లైట్ అన్నీ ఇచ్చేవాడు. జాబ్ పరంగా మంచి గౌరవం ఉండేది, మంచి ఫెసిలిటీ ఉండేది. ఆ ఏరియా నుంచి నిజం చెప్పాలంటే కట్టుబట్టలతో బయటకు వచ్చాం బిజినెస్లోకి. ఏం లేదు, రూపాయి వెనక లేదు. ఓకే. సో ఆ టైం బిజినెస్ స్టార్ట్ చేశాం. ఒక 80 square feet
80 అడుగుల షాప్లోకి మేము వెళ్ళాలంటే షట్టర్ తీసిన తర్వాత ఉన్న కౌంటర్స్ని బయటికి లాగితే కానీ మేము లోపలికి వెళ్ళాం. అంత చిన్నది అనమాట. అది రిస్క్ తీసుకొని వచ్చాం. ఈ రిస్క్ మా ఫ్యామిలీ మొత్తం సాక్రిఫైస్ చేసింది. అంటే నేను కానీ మా మిస్సెస్ కానీ మా పిల్లలు నిజంగా వాళ్ళ బాల్యాన్ని మేము సరిగ్గా చూడలేకపోయాం. ఈ బిజినెస్లోకి రావడం వల్ల బాల్యంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ఇవ్వలేకపోయాం. ఇప్పుడన్నా మాకేమన్నా రిగ్రెట్ ఫీల్ అవుతున్నామంటే ఈ రోజున అదే బాల్యంలో పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్, పిల్లలకి ఇవ్వాల్సిన కేర్ వి మిస్డ్ ఇట్. అది జరిగింది. బట్ అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు బిజినెస్ అనుకుంటారు కదా, అంత తేలిక కాదు. సో ఇవన్నీ మేము వదులుకున్నాం అని చెప్పాలి. ఇవన్నీ వదులుకున్నాం కాబట్టి ఈ రోజున బిజినెస్ బాగుంది. సాధారణంగా మామూలుగా బిజినెస్లోకి ఎంటర్ అవుదాం అనుకున్నారా, లేదా కంపల్సరీగా నేను స్వీట్స్లోకి వద్దాం అని అనుకున్నారా మీరు? బిజినెస్ అన్న ఆలోచన ఉండేది. బట్ స్వీట్స్లో ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనకి ఏది ఇష్టమైతే అది చేయాలనే ఉద్దేశం. నాకు అన్ని రకాల స్వీట్స్, మీకు స్వీట్స్ బాగా వచ్చా సార్? నాకు స్వీట్స్ చాలా బాగా వచ్చండి. బాగా వచ్చా అంటే వండడం కాదండి, తినడం బాగా వచ్చు. అంటే ఒక పావు కేజీ నుంచి ఈజీగా తినగలిగేవాడిని మిఠాయి. డబ్బా పట్టుకుంటే ఖాళీ అయిపోవాల్సిందే. స్వీట్స్ అట్లా ఇంట్రెస్ట్గా తినేవాడిని. రకరకాల స్వీట్లు తినేవాడిని. ఒకేసారి 4-5 రకాల స్వీట్లు తినేవాడిని. ఎందుకు తినడం అంటే ఆ స్వీట్ తింటున్నప్పుడు మన బ్రెయిన్లో జరిగే కెమికల్ రియాక్షన్ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ రియాక్షన్ అంటే మనకి దాని టెక్నాలజీ నాకు అంత తెలియదు. బట్ దానివల్ల ఉత్పన్నమైనటువంటి మెదడులో జరిగే మార్పులు ఉంటాయి చూసారా, అవి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. ఎందుకు తింటారు అంటే ఉతినే ఎవరు తినరు, ఆ హ్యాపీనెస్ ఇస్తేనే తింటారు. సో అటువంటి సంతోషాన్ని ఇవ్వగలిగేది మిఠాయిలు. అందుకని ఆ మిఠాయి రంగాన్ని చూస్ చేసుకున్నాను. ఆ మిఠాయి రంగంలో మొదలుపెట్టాను. మీరు స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఇవాళ వరకు ఫాలో అయ్యే వన్ రూల్ ఏంటి సార్? ఎథిక్స్ అండి. అంటే మామూలుగా మేము ఈ రంగంలోకి అడుగు పెట్టేటప్పటికి శుచిగల మిఠాయిలు అనే ఒక పదం వినేవాళ్ళం, రుచిగల మిఠాయిలు అనే పదం వినేవాళ్ళం. వీటన్నిటికంటే భిన్నంగా ఉండాలి అనే ఏకైక లక్ష్యంతో నిజాయితీ గల మిఠాయిలు అనే కాన్సెప్ట్తో మేము ఈ రంగంలోకి వచ్చాం. ఈ రోజు వరకు ఈ 16 ఏళ్ల జర్నీలో ఏ రోజు కూడా 100 గ్రాముల కోవా కూడా బయట కొనకుండా మేము బిజినెస్ రన్ చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పండగలప్పుడు, మామూలప్పుడు చాలామంది వాడతారు బయట కొన్న కోవాని. పండగలప్పుడు అప్పటి వరకు వాడని వాళ్ళు కూడా వాడతారు. బట్ ఏ రోజున కూడా 100 గ్రాములు కోవా మాకు అమ్మామని కూడా ఎవరు చెప్పలేరు మార్కెట్లో. మా దగ్గర వచ్చిన పాలతో మేము చేసిన కోవాతో మాత్రమే మిఠాయి తయారు చేస్తాం. అది మేము గర్వంగా చెప్పగలం, సంతోషంగా చెప్పగలం, ధైర్యంగా చెప్పగలం. సో ఆ విధంగా అదొక ఎగ్జాంపుల్ మా. అండ్ ప్యూర్ ఘీతో మిఠాయిలు చేస్తాం. స్వీట్స్ అన్నీ కూడా ఘీతోనే తయారవుతాయి. మీరు చూసిన మార్కెట్లో బిజినెస్ ఎథిక్స్ ఫాలో అవ్వకుండా వెళ్తే నిలబడదా? అంటే పబ్లిక్ చాలా తెలియగలుగున్నారు. మీరు కనుక మోసం చేస్తున్నారు అని తెలిస్తే తప్పనిసరిగా మేము మార్కెట్లో ఎక్కువ కాలం కొనసాగాలి. అండ్ డెఫినెట్లీ దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సక్సెస్ అండి. సక్సెస్ అనే జర్నీ చేస్తున్న ఎవరైనా సరే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద 90% ఆఫ్ ద పీపుల్. సక్సెస్ పీపుల్ 90% ఆఫ్ ద పీపుల్ కష్టపడి నిజాయితీతో పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు తప్పితే ఒకళ్ళో ఇద్దరు పక్కదారులు పట్టి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఒకళ్ళో ఇద్దరు తప్పు చేసి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు,
ఒకళ్ళో ఇద్దరు తెలిసో తెలియకో పైకి వచ్చేసిన ఉంటారు, ఒకళ్ళో ఇద్దరు లక్ కొద్ది పైకి వచ్చిన ఉంటారు. కానీ 90% అండ్ అబౌవ్ తప్పనిసరిగా నిజాయితీగా నిబద్ధతతో వ్యాపారం చేస్తే మాత్రమే వాళ్ళు ఆ రంగంలో కొనసాగుతుంటారు. నిజాయితీ అంటే డెఫినేషన్ ఏంటి సార్ మీ దృష్టిలో? నిజాయితీ అంటే అడల్టరేషన్ అడల్టరేషన్ లేకుండా చేయడం. కొనే ఇంగ్రీడియంట్స్ మనం ఇంట్లోకి ఎంత క్వాలిటీ కొంటామో బయట పెట్టే మనం అమ్మే మిఠాయిలకు కూడా అంతే క్వాలిటీ ఇంగ్రీడియంట్ కొనాలి. ఒక్కటి మాత్రం నిజం, 2 4 ఎంత నిజమో, మనం ఎంత క్వాలిటీ ప్రొడక్ట్ పర్చేస్ చేస్తామో అంత క్వాలిటీ ప్రొడక్ట్ బయటకు వస్తుంది. మనం ప్రోడక్ట్లో పర్చేసింగ్లో ఏదన్నా పొరపాటు చేసి తక్కువ క్వాలిటీ కొంటే అది తక్కువ క్వాలిటీ అవుట్పుటే వస్తుంది. సో ఆ ఒక టర్మ్స్ మనం అర్థం చేసుకోవాలి. మార్కెట్లో కొనేటప్పుడు ప్రతిదీ కూడా హై ఎండ్ మార్కెట్లో దొరికే హై ఎండ్ శనగపప్పు కొంటున్నాం అనుకోండి, మార్కెట్లో దొరికే మంచి శనగపప్పు. నెయ్యి కొనుక్కుంటున్నాం అనుకోండి, మార్కెట్లో హైలీ యాక్సెప్టెడ్ నెయ్యి ఎవరిది. ఇలాంటి బేసికల్గా మనం చూసుకుంటూ ఉండాలి, చూసుకొని వాటిని కొంటూ ఉండాలి. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కిచెన్లో పొరపాటున ఏదైనా బిజినెస్ మ్యాన్ ఒక తప్పు చేయమని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడ్డాడు అనుకోండి, లోపల పనిచేసే వాళ్ళు 4 తప్పులు చేస్తారు. ఎప్పుడైతే మనం నిజాయితీగా మన ఎంప్లాయీస్ దగ్గర ఉంటామో దే ఆర్ హానెస్ట్ టు ది కస్టమర్స్. అంటే మనం మన ఎంప్లాయీస్ పట్ల నిజాయితీ లేకుండా మన ఎంప్లాయీస్ మన కస్టమర్ల పట్ల నిజాయితీ ఉంటారని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. బీ హానెస్ట్ టు యువర్ ఎంప్లాయీస్. సార్ నార్మల్గా నాకు మీ మీ ఆలివ్ స్వీట్స్లో నాకు మోతిచూర్ లడ్డు అంటే చాలా ఇష్టం. సో అదే విధంగా ఎన్నో రకాలైన స్వీట్స్ మీరు ఇన్ హౌస్లో మీరు మ్యానుఫ్యాక్చర్ చేసి ఎవ్రీథింగ్ సోర్స్ చేసుకొని నీట్గా క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. నేను పర్సనల్గా చూశాను కాబట్టి. నేను ఓవరాల్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను సార్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మేము క్వాలిటీ వాడుతున్నాము, మేము క్వాలిటీ గీ వాడుతున్నాము అనేది చెప్తూ వస్తూ ఉంటారు కదా. ఒక కస్టమర్కి ఇది క్వాలిటీ గీకి సంబంధించింది అనేది వాసనతో తెలుస్తుందా లేదా? ఒక గీ అంటే ఒక చిన్న విషయం కూడా చెప్పాలి. మనం వాసన చూస్తూ పోతే మనం తినే చాలా వాసన వస్తుంటాయి. ఓకే, మీకు షాప్లో ఎంటర్ అవ్వగానే మీకు ఆ పాజిటివ్ వైబ్రేషన్ తెలిసిపోతుంది. మిఠాయిలో స్మెల్ షాప్లో ఎంటర్ అవ్వగానే తెలుస్తుంది. అండ్ మోర్ ఎవర్ మాకు పెద్దగా తెలియదు, మేము పీల్చి ఉంటాం కదా, మాకు పెద్దగా తెలియదు. బట్ కొత్త కస్టమర్ రాగానే తెలిసిపోతుంది. నెంబర్ 1 ఐటమ్ చూడగానే అది బతికుందా చచ్చిపోయిందా అని తెలవాలి మనకి. మామూలుగా తెలుస్తుంది సార్? అది తెలుస్తుంది. తెలుస్తుంది. అంటే తింటేనే తెలుస్తుంది అనే పదం కంటే ముందు చూస్తే కూడా 90% అజంప్షన్ వచ్చేస్తుంది. ఇది లైవ్లో ఉందా స్వీట్, చచ్చిపోయిందా అని మీన్స్ డ్రై అయిపోయిందా. అది కూడా తినడానికి బాగానే ఉంటుంది, దాంట్లో షుగర్ ఉంటుంది, దీంట్లో షుగర్ ఉంటుంది. బట్ ఆ ఫ్రెష్నెస్ అనేది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. ఆ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. ఏ ఐటమ్ ఎన్ని రోజులు కౌంటర్లో ఉంచవచ్చు, ఎన్ని రోజుల తర్వాత తీసేయచ్చు, దాని బతికెంత అనేది తెలిసి ఉండాలి. ఇది కనుక మనం ప్రాపర్గా తీయడం పెట్టడం జరిగితే మాత్రం డెఫినెట్గా ఫ్రెష్నెస్ ఇవ్వగలుగుతాం. దీంట్లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది కాన్సెప్ట్. కొన్నిసార్లు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కూడా అది సరికపోతే దాన్ని బెస్ట్ డస్ట్బిన్ చేయడం. ఆ డస్ట్బిన్ చేయకపోతే మనల్ని కస్టమర్ డస్ట్బిన్లో వేసేస్తారు. అంటే ఐటెం మనం చచ్చిపోయిన ఐటెం అంటే డ్రై ఐటెం కూడా అమ్మడానికి మనం ప్రయత్నిస్తే డబ్బులు చూసుకొని దానివల్ల వచ్చే నష్టం ఉంటుంది చూసారా, ఆ నష్టం భవిష్యత్తులో మనం తట్టుకోలేనంతగా పెరుగుతుంది. కాబట్టి ఈ వ్యాపారం చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా దాన్ని లైఫ్ అవ్వగానే దాన్ని తీసి డస్ట్బిన్లో వేయడానికి సిద్ధంగా ఉండండి. అంతేగాని ఉంది కదా అని అమ్మడం మొదలు పెడితే
మనం మార్కెట్లో ఉండం. సార్ స్వీట్స్ ఎంత టేస్టీగా ఉంటాయో హెల్త్ ఫ్యాక్టర్స్ కూడా అంతే ఉంటాయి కదండి సార్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే ఇదివరకు లేని హెల్త్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, షుగర్స్ కానివ్వండి, డాక్టర్స్ కూడా షుగర్స్ తినద్దంటున్నారు. లేదా అన్‌హెల్తీ ఘీ వాడే ప్రొడక్ట్స్‌కి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి ఇండైజెషన్ రావటము. ఈ ఫ్యాక్టర్స్‌లో ఇండియాలో స్వీట్స్ తినకుండా ఏ ఇల్లు ఉండదు. ఏ ఇల్లు ఉండదు. మనం తినే స్వీట్‌లో హెల్త్ బెనిఫిట్ కూడా చూసుకోవాలా? టేస్ట్ ఒకటి చూసుకుంటే సరిపోతుందా? ఏది సంతోషాన్ని ఇస్తే అది చేయాలి. హెల్త్ చూసుకోవద్దని ఎవరు చెప్పరు. హ్మ్. ఇది హెల్త్‌కి మంచిది కాదు అనే మాట ఎక్కడా లేదు. మన మన పూర్వీకులు తీసుకోండి, మన పెద్దవాళ్ళు తీసుకోండి. అన్ని రకాల మిఠాయిలు తినేవాళ్ళు. కేజీలు కేజీలు చేసేవాళ్ళు. ఇళ్లల్లో పెద్ద పెద్ద బాణల్లో చేసేవాళ్ళు. తినేవాళ్ళు. శుభ్రంగా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు అప్పుడున్నటువంటి ఆహార పద్ధతులకి, పని విధానాలకి అది ఈజీగా డైజెస్ట్ అయ్యేది. ఇప్పుడు రోజు మొత్తం మీద మనం ఒక 10 నిమిషాలు కూడా నడక చేయకుండా, లేతే ఏమీ కష్టపడకుండా ప్రతిదీ తినాలనుకుంటే మాత్రం అది పొరపాటే. కానీ మనకున్న మిఠాయికున్నటువంటి చరిత్ర చాలా గొప్పది. మన ఇతిహాసాల్లో మన చరిత్రలో కూడా మిఠాయిలకి, భారతీయ మిఠాయిలకి అత్యంత ప్రాధాన్యత ఉంది. వాటి చరిత్ర ఉంది. అండ్ తరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయపు మిఠాయిలున్నాయి. వాటిలన్నిటిని కూడా కాపాడి భావితరాలకి ఆ రుచుల్ని మనం పదిలంగా అందించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతన్నా ఉంది. అంతరించిపోతున్న మిఠాయిలున్నాయి. వాటిల్ని మనం తిరిగి ప్రజలకి పరిచయం చేయాల్సిన అవసరం చాలా ఉంది మిఠాయిల్లో. అంతే తప్పితే షుగర్ వస్తుందా, షుగర్ ఉంటే తినచ్చా తినకూడదా కాదు. షుగర్ ఉన్న మా దగ్గర తినేవాళ్ళు ఎక్కువ మంది షుగర్ ఉన్నవాళ్ళే కొనుక్కునేవాళ్ళు. అంటే షుగర్ ఉంది కదా అని వాళ్ళు ఏం తినడం ఆపేరు. వాళ్ళ నోటి రుచి, వాళ్ళ మనసుకు సంతోషం కోసం స్వీట్స్ తింటారు. పొగ తాగొద్దు అంటారు, సిగరెట్ తాగొద్దని ఇంత పెద్ద క్యాన్సర్ బొమ్మ వేస్తారు. తాగకుండా ఎవడు మానేస్తున్నాడండి? శుభ్రంగా తాగుతూ ఉంటారు. సో మిఠాయిల్ని ఇలా ఎవరన్నా ప్రచారం చేయడానికి ప్రయత్నించినా కూడా ప్రజల మనసు ఆగదు. అవును. అది ప్రతి ఈవెంట్‌లో, ప్రతి అకేషన్‌లో కంపల్సరీగా స్వీట్ లేనిదే జరగదు కదా సార్ ఇక్కడ. ఒక మంచి అయినా, ఒక చెడైనా, ఒక ఏ పార్టీ అయినా ఏదైనా కానీ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి లేని దేశము లేదు. అంటే ఒక్కొక్క సాంప్రదాయాలు రకరకాలుగా ఉండొచ్చు కానీ స్వీట్ అనేది అన్ని చోట్ల ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. మన భారతదేశంలో ముఖ్యంగా మన పూర్వీకులు అందించినటువంటి చాలా చాలా విలువైన సంపదగా భావిస్తాం మేము దీన్ని. ఈ సంపద ప్రజలందరికీ అందాలి. అందరూ రుచిగా తినాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. వాస్తవంగా ఇప్పుడు సాధారణ మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా మామూలుగా ఒక ఫ్యామిలీ నలుగురు మామూలుగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక స్వీట్ బండి ఉందనుకోండి. ఆ స్వీట్ బండి దగ్గర తినే ప్రొడక్ట్ వాళ్ళకి నచ్చినప్పుడు తీసుకుంటారు. అంటే అది ఎప్పటిదో వాళ్ళు చెప్పలేరు. ఎప్పటిదో వాళ్ళు అసెస్ చేయరు. అడిగినప్పుడు ఫ్రెష్‌గానే ఉందని చెప్తారు అవతల వాళ్ళు. ఇలా ఈ రోడ్ సైడ్‌న చేసే వాళ్ళకి, మనకి మామూలుగా స్టోర్స్‌లో చేసే వాళ్ళకి నాణ్యతంగా ఏమన్నా తేడా ఉంటుందా సార్? లేకపోతే ఎట్లా ఉంటుంది? నాణ్యత అనేది అద్దాల బాక్స్‌లో పెట్టినంత మాత్రాన నాణ్యత కాదు సార్. వాళ్ళ మనసు నుంచి రావాలి. ఇంట్లో తయారు చేసే బండి మీద అమ్మేవాడు కూడా చాలా శుభ్రంగా తయారు చేసి తీసుకొచ్చి అమ్మచ్చు. అలాగే అద్దాల పెట్టెలో పెట్టేవాడు కూడా వెనకాల సరైన కిచెన్ లేకుండా తయారు చేసి తీసుకొచ్చి పెట్టచ్చు. ఇక్కడ మనకి వీళ్ళెవ్వరు కూడా మార్కెట్లో ఎంతో కాలం చెల్లరు. ఎవరైతే నిజాయితీగా మిఠాయిని తయారు చేసి నిజాయితీగా అందిస్తారో, అలాగే నిజాయితీగా తీసేస్తారో, ఎప్పటికప్పుడు తీసేస్తారో వాళ్ళు మాత్రమే మార్కెట్లో కొనసాగే అవకాశం ఉంటుంది. బండి మీద పెడుతున్నారంటే మేము చిన్నప్పుడు బండిలోనే తినేవాళ్ళం. బండి మీద మా ఊర్లో బందర్ అండి మాది. ఓకే. బందర్ అంటే బందర్ హల్వాకి ఫేమస్, బందర్ లడ్డూకి ఫేమస్.
మమ్మల్ని బందర్ నుంచి వస్తామంటే మాకు స్వీట్ పట్టుకొస్తామని అడిగేవాళ్ళు. ఓకే. అందుకే మేము అసలు ఒక విధంగా ఈ మిఠాయి రంగం వైపు అట్రాక్ట్ అవడానికి అదే కారణం. ఓకే. బందర్ లడ్డు బట్టరా, బందర్ హల్వా బట్టరా అనేవాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు పట్టుకొస్తే మేము కూడా తినేవాళ్ళం. అంటే చిన్నప్పుడు నేను ఓకే. మా రామానాయుడుపేట సెంటర్లో ఒక బండి ఉండేది. మీరు చెప్పిన బండి అన్నారు కదా, బండి ఉండేది. బండిలో 10 పైసలకి బందర్ హల్వా కొనుక్కునేవాళ్ళం. ఒక పేపర్ తీసుకొని దాంట్లో ఒక చిన్న ఆకేసి, ఆకులో చాకుతో హల్వా తీసి దాంట్లో పెట్టి దాన్ని తిప్పి పొట్లం కట్టి దారం కట్టి ఇచ్చేవాడు. అది మాకు ఫస్ట్ తిన్న బందర్ హల్వా. సో 10 పైసలు స్వీట్తో స్టార్ట్ అయింది మా జర్నీ. ఇప్పుడు ఒక స్వీట్ ఖరీదు 20 నుంచి 25 రూపాయలు మినిమం ఉంటుంది అనుకోండి. అంటే 10 పైసా ఎక్కడ, 25 రూపీస్ ఎక్కడ. సో ఇలా జర్నీ అవుతుంది. అప్పటికి ఇప్పుడు జనం తినడం మానేలా. అండ్ మోర్ ఎవర్ ఆ 10 పైసల స్వీట్ కూడా కొసరు అడిగేవాళ్ళు షాప్లో అండి. కొసరు అడిగితే ఒక చిన్న చాకుతో తీసి చేతిలో రాసేవాడు. అది నాకుండా వచ్చేవాడు. స్వీట్కు ఉన్నటువంటి గొప్పతనం అది. ఎంత తినాలనిపిస్తుంది. ఎన్ని రుచులు చూసినా మళ్ళీ తినాలనిపిస్తుంది. ఏదో ఒక పూటకో 2 పూటలకో చంపుకుంటారు కానీ ఆ జిహ్వని జీవితకాలం చంపుకొని బతకాల్సిన అవసరం కూడా లేదు. మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి? నా ఫేవరెట్ స్వీట్ అంటే నాకు బాగా నచ్చింది. మీకు బాగా నచ్చే స్వీట్ మా షాప్లో నచ్చేదా, నాకు జీవితంలో నచ్చేదా? మామూలుగా జీవితం. నాకు జీవితంలో బందర్ హల్వా నచ్చినంతగా ఏది నచ్చదు. బందర్ హల్వా నల్లగా ఉంటుంది, ఆ హల్వా నచ్చుద్ది చాలా బాగా. అలాగే మా షాప్లో అయితే నాకు బాగా నచ్చేది మోతీచూర్ నెంబర్ 1, నెంబర్ 2 పన్నీర్ జిలేబీ. రోజు 100 కిలోల పైన అమెరికా పంపిస్తాం పన్నీర్ జిలేబీ. ఇక మోతీచూర్ అంటే మా దగ్గర ఒక 40-50% సేల్ మోతీచూర్ అవుతుంది. అండ్ మోర్ ఎవర్ మా మోతీచూర్కి హైదరాబాద్ నెంబర్ 1 మోతీచూర్గా పేరుంది. హైయెస్ట్ సేల్ మోతీచూరే ఉంటుంది మా దగ్గర. అలాగే ఒక ప్రీమియం స్వీట్స్లో తీసుకుంటే మా దగ్గర కాజు క్రిస్పీ రోల్ అని ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. అంటే తిన్న వెంటనే ఇది బాగుంది అనే మాట మేము అడగకుండా వాళ్ళ నోట్లో నుంచి వచ్చేస్తుంది. కాజు క్రంచీ హనీ ఆల్మండ్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఈ 2 ఎక్స్పోర్ట్ బాగా అవుతుంటాయి. అంటే వీటి లైఫ్ ఎక్కువ ఉంటాయి, అందుకని ఇవి ఎక్కువ అవుతుంటాయి. ఇక మిగతా అన్ని రకాల స్వీట్లు, కారాలు అయితే అద్భుతంగా ఉంటాయి మా దగ్గర. కారాలు అయితే సూపర్ ఉంటాయి. మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. అంటే మా బూందీ చూస్తే తెలిసిపోద్దండి. మా కార బూందీ చూస్తే తోకలు ఉండవు, దానికి తోకలు ఉండవు. అంటే చాలా హైలీ ప్రొఫెషనల్ పీపుల్ వండుతారు అన్నమాట. చాలా చోట్ల కొన్ని చోట్ల మేము చూస్తుంటే బూందీకి తోకల్లాగా ఉంటాయి. మా దగ్గర అంతా రౌండ్గా ఉంటాయి. అండ్ ఎవరు మోతీచూర్ తయారీ విధానం గురించి మేము గొప్పగా చెప్పుకోవాలి. మోతీచూర్ ఏంటంటే ఒక హీట్లో మనం బేసిన్ దాంట్లో వేసినప్పుడు దాంట్లో ఏమవుతుందంటే ఆ టైంకి గనక ఆ జారా పెట్టి అది తీయకపోతే నల్లగా అయిపోతుంది. సన్న బూందీ 0 నెంబర్ వాడతాం మేము. సన్న బూందీ పడతా ఉంటుంది, అది హీట్కి తీసేస్తాం. ఒక్క సెకండ్ లేట్ అయినా కూడా అది నల్లగా అయిపోతుంది. ఆ నల్లగా అయిపోయిందో లేకపోతే కొద్దిగా ఫ్రై అయిన దాన్నో మనం దీంట్లో కలపకూడదు. అది తీసి డస్ట్బిన్ వేయాలి. అట్లా తీసి పక్కన వేసేస్తూ ఉంటారు. ఆ పక్కన పడే దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించి వాడికి ప్రెషర్ పెట్టామా అసలు చెడిపోతుంది. ఇక్కడ ఒక 100 రూపాయల సరుకు వస్తుంటే ఇక్కడ ఒక 5-10 రూపాయల సరుకు పారేయడానికి మనం సిద్ధపడాలి. ఇక్కడ ప్రొడక్షన్లోనే ఏదైతే ఎక్కువ మాడిపోతుందో, ఎక్కువ ఫ్రై అయిపోతుందో అలా పడేస్తేనే ఈ క్వాలిటీ ఇలా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటాం కాబట్టి ప్రతి విషయంలో ఇంగ్రీడియంట్ విషయం తీసుకుంటాం, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో తీసుకుంటాము, ప్రొడక్ట్ ట్రాన్స్పోర్టేషన్లో తీసుకుంటాము, ప్రొడక్ట్ ప్యాకింగ్లో తీసుకుంటాము, ప్రొడక్ట్ డిస్పాచ్లో తీసుకుంటాము. ఇట్లా ప్రతి ఏరియాలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటేనే లైన్ అలా కొనసాగుతుంది. మిగతా వాళ్ళు కూడా ఇలానే ఎవరి ప్రాసెస్ వాళ్ళకి ఉంటుందా సార్? ఎవరి ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్కూల్ వాళ్ళకు ఉంటుంది. హైదరాబాద్ ఉందంటే ఒక స్కూల్లో రెడ్డి మిఠాయి స్కూల్ ఉంటుంది. వాళ్ళ స్కూల్ అంతా ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక పెద్ద ఆయన పుల్లారెడ్డి గారి ఆయన
ఆయన దగ్గర పని చేసిన వాళ్ళు, వాళ్ళు చేసిన వాళ్ళు, వాళ్ళదంతా ఒక రకమైనటువంటి స్వీట్ ప్రాసెస్ ఉంటుంది. అట్లాగే మనకి నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళ ప్రాసెస్ ఒక రకంగా ఉంటుంది. మళ్ళీ సౌత్ ఇండియా నుంచి అంటే ఈ స్వగృహ స్వీట్స్ అంటారు కదా, అంటే సాంప్రదాయ స్వీట్లు ఉంటాయి కదా, ఇట్లా సాంప్రదాయకమైన స్వీట్లు ఉంటాయి కదా, అలాంటి స్వీట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, అలాంటి స్వీట్స్ ఒక స్కూల్ ఉంటుంది. సో ఇట్లా నార్త్ ఇండియన్ నుంచి దింపిన స్కూల్స్ ఉంటాయి. ఈ స్కూల్స్ అన్నింటినీ కూడా మేము మిక్స్ చేసి ఆలివ్గా తయారు చేసాం. అంటే వాళ్ళందరి దగ్గర పెద్దవాళ్ళు ఎప్పుడో చేస్తున్నారు కదా ఈ బిజినెస్ని, వాళ్ళ దగ్గర మంచి పాయింట్స్ చెప్పున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మంచి పాయింట్లు తీసుకుంటాం, వీళ్ళ దగ్గర నుంచి మంచి పాయింట్ తీసుకుంటాం, ఇంకొకరి దగ్గర నుంచి మంచి పాయింట్స్ తీసుకుంటాం. ఇవన్నీ కలిపి ఒక ప్యాక్ చేస్తే అదే ఆలివ్ మిఠాయి. మాకు వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్, నేను నెక్స్ట్ స్వీట్స్ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడుతున్నాం అన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని అడిగింది ఏంటంటే, ఇది మీకు యాక్చువల్లీ కొంచెం బేసికల్లీ బందర్ లడ్డు ఉంటుంది, కాకినాడ కాజా ఉంటుంది, రాజమండ్రి కోవా కానివ్వండి, ఆత్రేయపురం పూతరేకలు కానివ్వండి, ఇలా ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క ప్రాధాన్యతమైన స్వీట్ ఉంది కదా. అవన్నీ ఇప్పుడు బందర్ లడ్డు తీసుకొని వచ్చి ముంబైలో అమ్మినా, బందర్ లడ్డు తీసుకువెళ్ళి యుఎస్లో అమ్మినా, ఆ నేటివిటీని తీసుకువెళ్ళాలంటే ఆ రెసిపీ తీసుకెళ్తారా లేదా పేరే తీసుకెళ్తారా? రెసిపీ తీసుకెళ్తాం సార్. డెఫినెట్గా మీరు బందర్ హల్వా అంటే మీకు ఒక ఛాలెంజ్ చెప్తున్నా వినండి. మా దగ్గర హల్వా తీసుకోండి, ఒక ప్లేట్లో పెట్టండి, మీరు బందర్ నుంచే ఒక హల్వా తెప్పించండి, ఒక ప్లేట్లో పెట్టండి, ఇది ఎవరిది అది ఎవరిదని మీరు చెప్పకండి, రెండూ తినిపించండి. తినిపించిన తర్వాత ఏది బందర్దో ఏది ఆలివ్దో మీరు చెప్పలేరు. అంటే మేము డెఫినెట్గా ఆ నేటివిటీని తీసుకోవడానికి ట్రై చేస్తాం. మేమనే కాదు, వ్యాపారస్తులు ఎవరైనా సరే, ఈరోజు సిటీలో ఉన్న పెద్ద బిజినెస్ స్వీట్ బిజినెస్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉత్తినే ఆ స్టేజ్కి రాలేదండి. వాళ్ళందరూ కష్టపడి ఆ స్టేజ్కి వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంతో వ్యాపారం చేస్తారు. చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఏమంటే మీ స్వీట్ షాపుల్లో కొంతమంది జూబ్లీస్లో ఒకలాగా ఉంటాయంట కదా, బంజారాహిల్స్లో ఒకలాగా ఉంటాయి కదా, హిమాయత్ నగర్లో ఇంకోలాగా ఉంటాయంట కదా అని అడిగారు. నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఉంటాయి, నిజంగా వ్యాపారస్తుడు అనేవాడు ఎవరు కూడా అలా చేయరు. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి చాలా ఎథికల్గా వ్యాపారం చేయడానికే ట్రై చేస్తారు. చేస్తున్నారు కాబట్టి సక్సెస్ అవుతున్నారు. అంతే తప్పితే ఉత్తినే సక్సెస్ అనేది వాళ్ళ దగ్గర రాదండి. ఇక బందర్ మిఠాయికి వస్తే మేము మ్యాక్సిమం ఇంగ్రీడియంట్స్ కూడా అక్కడి నుంచి తెప్పించడానికి ట్రై చేస్తాం. ఆ నేటివిటీ కోసం ఇంగ్రీడియంట్స్ కూడా అక్కడి నుంచి తెప్పడానికి ట్రై చేస్తాం. ఇక రెసిపీ అంటారా, వాళ్ళ రెసిపీనే మేము ఫాలో అవుతాం, అంతే ఫాలో అవుతాం, మ్యాక్సిమం ట్రై చేస్తాం. మిగతా స్వీట్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో, స్వీట్ బ్రాండ్స్ కానివ్వండి, లోకల్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందా సార్? ఎవరి ప్రాసెస్ వాళ్ళకి ఉంటుందా? ఎవరి ప్రాసెస్ వాళ్ళకి ఉంటుంది. అంటే ఒకటే సార్, మన 10th క్లాస్లో మీకు సిలబస్ ఒకటి ఉంటుంది, మీ పక్కన ఒక సిలబస్ ఉంటుంది, ఆడికో సిలబస్ ఉంటుందా? ఉండదు కదా. ఎవరికైనా ఉండేది సిలబస్ ఒకటే, కానీ ఇటు పాస్ అవుతాడు, ఆడు పైకి వెళ్తాడు, బాగా చదివినోడు 2nd క్లాస్లో ఉంటాడు. ఇది కూడా అంతే, ఎవరు చేసినా ఆ మైదాతో, ఆ చక్కెరతో, ఆ నెయ్యితో చేయాల్సిందే. కానీ ఎలా ఎవడు బుద్ధిగా చేస్తాడు, ఎవడు నిజాయితీగా చేస్తాడు, ఎవడు యజ్ఞంలా చేస్తాడు అనే దాన్ని బట్టి ఇది. సో మీరు అన్నట్టు బందర్ లడ్డు అయినా, కాకినాడ కాజా అయినా కరెక్ట్గా స్టాండర్డ్ ఫాలో అవుతూ ఆ ప్రొడక్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకుంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. మనసు పెట్టి చేసే మనుషులతో గొప్పదనం అంటే ఎంప్లాయీస్ మెయిన్ కారిగారి మీద, అంటే ఆ వర్కర్ మీద ఆధారపడి ఉంటుంది. అతను మనసు పెట్టి చేయాలి. మనం ఒక్కడిగా మనసు ఉంటే సరిపోదు, మనసు ఉన్న టీం కావాలి. మా అదృష్టం కొద్దీ మా చెఫ్స్ అందరూ కూడా చాలా మనసు పెట్టి చాలా ప్రేమతో చేస్తారు. మేము కూడా ప్రతి పండగకి వచ్చేటప్పుడు కానీ, పండగ అయిన తర్వాత కానీ, పండగ ముందు దేవుడికి పూజ చేసి ఏం కోరుకుంటాము, అయ్యా దేవుడా మా ఎంప్లాయీస్ అందరూ బాగుండాలి, ఎటువంటి యాక్సిడెంట్స్ ఏం జరగకూడదు, ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఈ పండగ గట్టెక్కించు అని దేవుని కోరుకుంటాం. పండగ అయిపోయిన తర్వాత అంటే కిచెన్లో మేము చెప్పే మాటలు విన్నాం,
అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు టీంతో. పండగ అయిన తర్వాత చాలా థ్యాంక్స్ చెప్తాం. ఎందుకంటే మా మిఠాయి అనేది ఒక ఆటో వాడు తినొచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ తినొచ్చు, ఒక ముఖ్యమంత్రి తినొచ్చు. ఎవరు తింటారో మనకు తెలియదు. తినేవాడు తిని అబ్బా చాలా బాగుందిరా అని అనుకోవాలి. ఆ మాట కోసమే మా పిల్లలందరూ కష్టపడి పనిచేస్తారు. మా స్టాఫ్ని మేము మోటివేట్ చేసేది అదే. వాళ్ళెవరికి కూడా మిఠాయి తిన్న తర్వాత పలానా సుబ్బారావు చేశాడా, పలానా అప్పారావు చేశాడా అని తెలియదు. బట్ బ్రాండ్ వెళ్తుంది అక్కడికి. సో ఆ బ్రాండ్ వెనక ఉన్నటువంటి పీపుల్ చాలా చాలా ముఖ్యం. మెయిన్ కిచెన్ స్టాఫ్ బాగుండాలి. నెక్స్ట్ సేల్స్ స్టాఫ్ కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి, మంచి ప్రోడక్ట్ని అందిస్తూ ఉండడానికి. అలా గనక అందించలేకపోతే మాత్రం డెఫినెట్గా కొనసాగింపు అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి మార్పులు చాలా గొప్ప మార్పులు. మార్కెట్లో వస్తున్నటువంటి మార్కెటింగ్ పోకడలు చూస్తే చాలా చాలా వింతగా ఉన్నాయి, చాలా తాత్కాలికంగా కూడా ఉన్నాయి. బట్ ఆర్గానిక్ డెవలప్మెంట్ అనేది ఆర్గానిక్ డెవలప్మెంటే. అంటే ఒక ఏజ్లో పెరుగుతున్న దానికి అప్పటికప్పుడు మనం బాయిలర్ కోడికి ఇంజక్షన్లు ఇచ్చేసి చికెన్ పెంచిన దానికి ఉన్న తేడా ఉంటుంది. నాటుకోడికి ఫారం కోడికి ఉన్న తేడా బిజినెస్లో కూడా ఉంటుంది. అంటే ఇవాళ రోజుల్లో వచ్చే బిజినెస్కి వచ్చే వాళ్ళంతా తొందరగా గ్రో అవ్వాలని చేసుకునే ఆస్పెక్ట్స్, మీరు దాన్ని ఎలా చూస్తారు? అంటే డెఫినెట్గా చాలా చాలా మనం స్వాగతించాల్సినటువంటి పరిణామం. ఒకప్పుడు అమెరికా ఎలక్షన్ గురించి బిల్ క్లింటన్ గురించో, లేకపోతే ఇలా బిల్ క్లింటన్ కాదు పాత వాళ్ళ గురించో కేవలం చదువుకున్న వాళ్ళకో ఇంగ్లీష్ టీవీ చూసేవాళ్ళకో అర్థమయ్యేది ఏంటి అక్కడ రాజకీయాలు అనేది. ఈ రోజున మా అపార్ట్మెంట్లో వాచ్మెన్ కూడా ట్రంప్ గురించి, ఆయన పోటీగా ఉన్న బైడెన్ గురించి మాట్లాడేస్తున్నాడు. నాలెడ్జ్ అనేది అపరిమితం అయిపోయింది, అనవసర నాలెడ్జ్ పెరిగిపోయింది. ఇప్పుడు డాక్టర్ చదువుతున్నాడని డాక్టర్ నాలెడ్జే ఉండట్లేదు, అడిగి లాయర్ నాలెడ్జ్ వచ్చేస్తుంది, పోలీస్ ఆఫీసర్ నాలెడ్జ్ వచ్చేస్తుంది, అందరి నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే యూట్యూబ్ నుంచి వస్తుంది. అది చదువుకున్నోడికి వస్తుంది, చదువు లేనివాడికి వస్తుంది, అవసరం ఉన్నోడికి వస్తుంది, అవసరం లేనివాడికి వస్తుంది, ఇష్టం ఉన్నోడికి వస్తుంది, ఇష్టం లేనివాడికి కూడా వస్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, కుంభమేళ 112 సంవత్సరాల తర్వాత ఎప్పుడు వచ్చిన కుంభమేళ, 144 సంవత్సరాల క్రితం అదే తర్వాత వచ్చిన కుంభమేళ అద్భుతంగా జరుగుతుంది. ప్రపంచం మొత్తం కుంభమేళ గురించి మాట్లాడుకుంటుంటే ఒకే ఒక పర్సన్ ఈ సోషల్ మీడియాలో హైలైట్ అయిపోయారు. జనం కుంభమేళ గురించి మర్చిపోయారు, సాధువుల గురించి మర్చిపోయారు, నాగ సాధువుల గురించి మర్చిపోయారు, అఘోరాల గురించి మర్చిపోయారు. ఇదంతా కండక్ట్ చేస్తున్నటువంటి ఆయన ఎవరు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, యోగి ఆదిత్యనాథ్ గురించి మాట్లాడుకోవట్లేదు, మోడీ గురించి మాట్లాడుకోవట్లేదు, మోనాలిసా ఎవరని ఎదుగుతున్నారు. అంటే మార్కెట్ని అత్యంత ప్రభావితం చేయగలిగినటువంటి సోషల్ మీడియాని చూస్తున్నాం ఈ రోజున. సోషల్ మీడియా అనేది ఒక ప్రభుత్వాన్ని ఎక్కించగలుగుతుంది, ఒక ప్రభుత్వాన్ని పడేయగలుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సోషల్ మీడియా పవర్ గురించి మనం మాట్లాడుకోవాలి. మార్కెట్లో జరుగుతున్న వాటిలో సోషల్ మీడియా పవర్ 30 lakhs టోటల్ పేపర్ సర్క్యులేషన్ ఉంది. అంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా భవిష్యత్తులో ఎదుర్కోబోతున్న సవాళ్ళు. టోటల్ 30 lakhs సర్క్యులేషన్ ఉంటుంది. ఒక ఇన్ఫ్లుయెన్సర్స్కి సబ్స్క్రైబర్స్ 35 lakhs నుంచి 50 lakhs ఉన్నవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆ ఇన్ఫ్లుయెన్సరు ఒక పోస్ట్ పెడితే 90 లక్షల వ్యూస్ వచ్చినాయి ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ గొప్ప, ఇవన్నీ గొప్ప? ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఇన్ఫ్లుయెన్సర్ ఇంపాక్ట్ అనేది బాగా ఎక్కువ అవుతుంది. ఈ రోజు సోషల్ మీడియా వల్ల రాత్రికి రాత్రి రెస్టారెంట్లు హైలైట్ అయిపోతున్నాయి, జనం లైన్లు కట్టేస్తున్నారు. రాత్రికి రాత్రి కర్రీ పాయింట్లు లైన్లు కట్టేస్తున్నారు. అలాగే రాత్రికి రాత్రి ఒక కిళ్ళీ కొట్లు కూడా రాత్రి రాత్రి ఫేమస్ అయిపోతున్నాయి. అంటే నేను చెప్తున్నది ఏంటంటే
ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక మాధ్యమాలు అనేటువంటి చాలా గొప్పవి, చాలా ప్రభావితమైనవి. మాకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడ గనక పోస్ట్ పెట్టిందంటే గంటలో 1,00,000 వ్యూస్ వస్తాయి. ఎందుకు చెప్తున్నా అంటే పబ్లిక్ యొక్క ట్రెండ్ మారిపోయింది. ఈ రోజున మన ఏ ఇండస్ట్రీని ఉన్నా కానివ్వండి, మార్కెట్లో ఏలుతుంది అంటే అది ఇన్స్టాలో కరెక్ట్గా చేయగలిగిన వాళ్ళు చాలా ముందుకెళ్ళిపోతున్నారు. అలాగే ఇంకా పాత పద్ధతుల్ని పట్టుకొని ఎలాడుతున్న వాళ్ళు మాత్రం వెనకపడుతున్నారు. కంపల్సరీ ఈ బిజినెస్ రంగంలో రావాలనుకుంటే సోషల్ మీడియా రంగంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ కౌంటబిలిటీ అనేది చూపించగలిగేటటువంటి మీడియా రంగం వైపు ప్రజలు మారడానికి, చూడడానికి సిద్ధంగా ఉన్నారు. అకౌంటబిలిటీ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో భవిష్యత్ అనేది దీని మీదే ఉంటుందండి. అప్పుడు సోషల్ మీడియాలో ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ కూడా ఉంటుంది కదా సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఒక బాగా సక్సెస్ఫుల్గా నడిచే బిజినెస్ రాత్రి ఎగిరిపోవచ్చు. సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ అండి. అండ్ ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క ఎంప్లాయీస్ యొక్క యాటిట్యూడ్ని మీరు ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ వస్తుండాలి. ఓకే. కస్టమర్ అనేటువంటి వాళ్ళు 99.9% మంచోళ్లే, ఎక్కడో 0.1% ట్రిగ్గర్ అవుతుంటారు. ఆ 0.1%ని మనం కనుక సాటిస్ఫాక్షన్ చేయగలిగితే ఈ 99 మంది సాటిస్ఫాక్షన్ చేసినట్టే. అదే అంటే ఫుడ్ రంగంలో బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. ఏమని, అరే నాయన మీకు ఏదైనా కంప్లైంట్ వస్తే మీరు హ్యాండిల్ కనుక చేయలేకపోతే సెకండ్ మినిట్ మాకు పాస్ చేయండి. ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు, మా దగ్గర ఉండే వాళ్ళలో 99% నార్త్ ఇండియన్స్, ఓకే, 1% తెలుగు వాళ్ళు ఉంటారు. ఓకే, 99% నార్త్ ఇండియన్స్. వాళ్ళకి ఏదో కంప్లైంట్ వస్తుంది, ఎవరు తెలుగులో మాట్లాడతారు లేకపోతే వేరే భాషలో మాట్లాడతారు, వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉండదు, గబుక్కని మాకు పాస్ ఆన్ చేయమంటాం. కంప్లైంట్ సెల్లో మీరు వెళ్ళి మా షాపులో అన్నిట్లో చూడండి, నెంబర్ నాదే ఉంటుంది. అంటే కంప్లైంట్ ఏదైనా ఉంటే డైరెక్ట్ నాకే ల్యాండ్ అవ్వాలి. ఇఫ్ ఎట్ ఆల్ నాకు ల్యాండ్ అవ్వలేదు, మా టీంకి ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయితే మేము సెకండ్ మినిట్ వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ ఒకటే ఉంటుంది. ఏమని, తప్పు జరిగిన దానికి క్షమించండి. ఆ తప్పు మన వల్ల జరిగి ఉండొచ్చు, సంస్థ వల్ల జరిగి ఉండొచ్చు, ఎంప్లాయీ వల్ల జరిగి ఉండొచ్చు, అనుకోకుండా అతని వల్ల కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకు అతని వల్ల కూడా జరుగుతుంటే, ఈరోజు ఇంట్లోకి స్వీట్ తీసుకెళ్తాడు, ఈయన ఒక స్వీట్ తీసుకుంటాడు, వాళ్ళ పిల్లలు ఎవరో వచ్చి స్వీట్ తీసుకుంటారు. 3 రోజుల తర్వాత దాని ఫంగస్ వస్తుంది. ఏం జరిగి ఉండొచ్చు, ఎవరో తడి చేతులు దాంట్లో పెట్టి ఉండొచ్చు. ఏమండి, ఒక రోజు ఒక పూట పొద్దున్న వచ్చిన పాల ప్యాకెట్ 2 hours కాయకపోతే అది ఇరిగిపోతుంది. అటువంటిది ఈ మిఠాయి బూజు పట్టకుండా సంవత్సరాల కాలం ఎక్కడ ఉంటుందండి? ఉండదు కదా, రోజుల తరబడి ఉండదు కదా. సో దానికి కూడా ఒక లైఫ్ ఉంటుంది. ఈ లోపల అతను తడి చేతులు పెట్టిన సంగతి ఈ తండ్రికి తెలియదు. బూజు పట్టేసింది ఏంటంటాడు. ఈరోజు చూస్తే దాన్ని అయినప్పటికీ వాళ్ళకి మేమే సారీ చెప్తాం. వెంటనే మా టీం వాళ్ళతో మాట్లాడతారు, ఆ సమస్యని పరిష్కరించడానికి చూస్తాం. ఆ సమస్య ఇమ్మీడియట్గా వాళ్ళు మాట్లాడి పెట్టే లోపలే వాళ్ళకి సమస్య పరిష్కారం. ఎందుకు చెప్తున్నంటే మా దగ్గర దాదాపు నెలకి 80,000 నుంచి 1,00,000 బిల్స్ రైజ్ అవుతాయి. అంటే దీన్ని ఎంతమంది తింటారు? 1,00,000 ఒక 5 వేసుకోండి, 5 లక్షల మంది, 5 లక్షల మంది తింటారు. సుమారు 5 లక్షల్లో మాకు ఓవరాల్ గా కంప్లైంట్స్ ఎన్ని వస్తాయి సార్? ఒక 5-10 అని వేసుకోండి. 5-10 అంత మించి ఏముండవండి. దీంట్లో ఏం కంప్లైంట్ ఏముండదండి. దీంట్లో గొప్పగా అంటే మేము సరదాగా చెప్తేనండి, ఈగ వాలింది అంటారు. ఈగ కాకపోతే ఏను వాలుద్దండి స్మెటై మీద. ఈగ వాలడం అనేది సహజం. మనకెంత ప్రేమ ఉంటుందో వాటికి అంతే ఆశ ఉంటుంది. ఓకే, కానీ అవి వాలకుండా మేము తీసుకునే జాగ్రత్తలు, అవి ప్రజలు తీసుకుని మిఠాయి రంగంలో ఉన్న వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు, బిజినెస్ పీపుల్ ఉన్న అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడో పొరపాటు జరిగితే దాన్ని ఆ రంగానికే ఆపాదించద్దు, ఆ వ్యవస్థకే ఆపాదించాలి.
ఆలోచించద్దు అని మా రిక్వెస్ట్. దయచేసి, ఎందుకంటే ఎంతో కష్టపడి ఎంతో నష్టపోయి ఆ ఆ స్థితికి ఆ వ్యాపారస్తులు వచ్చుంటారు. దాన్ని మనం ఒక్క సంఘటనతో లేకపోతే 0.1 తప్పుతో ఆ సంస్థని దయచేసి వాళ్ళ ఇమేజ్ని దిగజార్చొద్దు అని యాజ్ ఏ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. బిజినెస్ పీపుల్ ఎక్కడా కూడా, నేనని కాదండి, బిజినెస్ పీపుల్ ఎక్కడా కూడా 99% మోసం చేయాలని చూడరు. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్లోకి వచ్చినప్పుడు వాళ్ళు స్లో గ్రోత్ ఫోకస్ చేయాలా, ఫాస్ట్గా ఫోకస్ చేయాలి సార్ మీ దృష్టిలో? అంటే డెఫినెట్గా ఫాస్ట్గానే చెయ్యాలండి. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా మార్పులు జరుగుతున్నాయి వ్యాపారాల్లో. ఆ మార్పుల్ని అందిపుచ్చుకునే వాళ్ళు, ఆ మార్పుల్ని సిద్ధంగా లేనోళ్ళు మార్కెట్లో మళ్ళీ కనిపించరు. కాబట్టి నిన్న ఉన్న సిచ్యువేషన్ ఉండదు. కాబట్టి దానికి అనుకూలంగా నేను ఎప్పుడో 10th క్లాస్లో స్టేట్ టాపర్ని, నేను డిగ్రీ పరీక్షలు రాయని నాకు సర్టిఫికేట్ ఇస్తారంటే ఎవడు? ఆ పరీక్ష ఆ రోజుతో అయిపోయింది. ఈ పరీక్ష ఈ రోజు రాయాలి. నువ్వు ఈ పరీక్షలో నువ్వు రాస్తేనే పాస్ అవుతావు. అంతేగాని నా గతం ఎంతో గొప్పది, నన్ను ఈ రోజుకి కన్సిడర్ చేయడం అంటే ఎవడు చేయడు. యూనివర్సిటీ వాడు సర్టిఫికేట్ ఎవడో. నువ్వు స్టేట్ టాపర్గా వచ్చినప్పుడు 6 లక్షల మంది పరీక్ష రాస్తే నువ్వే స్టేట్ టాపర్ అయ్యొచ్చు. కానీ ఇక్కడ 60 మంది రాసే ఎగ్జామ్లో కూడా నువ్వు పాస్ అవ్వాల్సిందే. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీ క్వాలిటీ సోర్సింగ్ బట్టి రేట్ ఉంటుందా సార్ ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలో? నార్మల్గా ఫుడ్ ఇండస్ట్రీలో క్వాలిటీ సోర్సింగ్ వల్ల రేటు పెరుగుతుందా, లేదా బ్రాండ్ వల్ల రేటు పెరుగుతుందా? క్వాలిటీ వల్ల ఇచ్చే ఖర్చు, ప్రోడక్ట్ కాస్ట్ అయ్యే ఖర్చు వల్ల కూడా రేట్ పెరుగుతుంది. ఒకసారి బ్రాండ్ అలవాటు అయిన తర్వాత బ్రాండ్ కాస్ట్ కూడా పడుతుంది. నా పాడ్కాస్ట్లో నేను అందరిని అడిగే ఒకే క్వశ్చన్ సార్, బిజినెస్ క్రమక్రమంగా పెరిగే కొద్దీ కొన్ని చోట్ల మనం క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అక్కడే మన ఎథిక్స్ బాగా మనల్ని ఆపుతాయా లేకపోతే ముందుకు తీసుకెళ్తాయా అనే చోట డెసిషన్ తీసుకుంటాం. క్వాంటిటీ పెరుగుతుంది కాబట్టి మనకి రేట్ బార్గెన్ కెపాసిటీ పెరుగుద్ది. నేను గతంలో 100 రూపాయలు కొనేది టన్ను కొనగలిగినప్పుడు నేను 90 రూపాయలు కొనగలుగుతాను. సో పెద్ద ఇబ్బంది ఏం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ కన్సిస్టెన్సీ, క్వాలిటీ రన్నింగ్ అనేది ఎంప్లాయీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఎంప్లాయీస్. వాడికి ఎటువంటి టెన్షన్ ఉండకూడదు. వాడికి ఇంట్లో ఏదో గొడవ చెడు వచ్చిందనుకోండి, ఆ ప్రభావం ఇక్కడ ఐటమ్ మీద ఉంటుంది. కాబట్టి వాడు ఎంప్లాయీ అనేవాడు భార్య పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉండగలిగినప్పుడే మనకి ప్రోడక్ట్ బాగా వస్తుంది. వాడి పిల్లోడు ఫీజు కట్టాలనుకోండి, వాడికి ఆ టెన్షన్ వాడికి ఉండకూడదు. నేను చాలా క్యూరియస్గా అడుగుతున్నాను సార్, ఆలివ్ అనే పేరు ఎలా పెట్టారో, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు, ఎలా గ్రో చేశారు, మీ సక్సెస్ స్టోరీ ఏంటి? ఓకే, సహజంగా నేను ప్రకృతి ప్రేమికుడిని. చెట్లన్నా ప్రకృతి అన్నా కూడా చాలా ఇష్టం నాకు బేసికల్గా. అండ్ మోర్ ఎవర్ నేను ఈ బిజినెస్ పెట్టాలి అనుకున్నప్పుడు గ్రీన్కి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా అని నెట్లో సెర్చ్ కొడితే కొన్ని పేర్లు వచ్చినాయి. ఆ పేర్లు ఆలివ్ కనిపించింది. ఆలివ్ అని కనిపించేసరికి గబుక్కని క్యాచ్ చేశాను. బాగుందిరా ఆలివ్ అనే పదం, గ్రీన్కి ఆల్టర్నేటివ్ ఆలివ్ అని పెట్టేశాను. ఆలివ్ మిఠాయి అని పెట్టడం వల్ల నిజంగా ఒక విధంగా చెప్పాలంటే చాలా బెస్ట్ నేమ్ ఎత్తుకున్నానని చెప్పాలి. నాకు జీవితంలో ఎందుకంటే బెస్ట్ నేమ్ దొరకదేమో, అంత మంచి నేమ్ ఎత్తుకున్నాను. అండ్ మోర్ ఎవర్ నాకు ఎత్తుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఆలివ్ అనేది ఎవర్ గ్రీన్ ట్రీ. ఆకులు ఎప్పుడు పచ్చగానే ఉంటాయంట. అది నాకు తెలిసిన నాలెడ్జ్ కాదండి, యూట్యూబ్ నాలెడ్జ్. ఓకే, సో అండ్ మోర్ ఎవర్ దిస్ ఆలివ్ అనేది ఇట్స్ ఎ హోలీ నేమ్ ఫ్రమ్ బైబిల్. బైబిల్లో అనేక సార్లు చెప్పబడింది ఆలివ్ అనే పదం. సో హోలీ నేమ్. ఇవన్నీ నాకు పనికొచ్చినాయి. అలాగే
మేము మొదటి నుంచి కూడా ఈ 16-17 ఏళ్ళ నుంచి కూడా మ్యాక్సిమం పేపర్ బ్యాగులు ఇస్తూనే వచ్చాం. అంటే పర్యావరణ హితమైనటువంటి పేపర్ బ్యాగులు ఇస్తూ వచ్చాం. ఎక్కడో ఒకటి తప్పనిసరి పరిస్థితిలో మా సప్లయర్ సప్లై చేయలేని పరిస్థితిలో నాన్ ఓన్ బ్యాగులు వాటికి వెళ్ళి ఉంటాం తప్పితే 99% పేపర్ బ్యాగులతోనే మా బిజినెస్ రన్ అయింది. సో ఆ విధంగా మేము పర్యావరణానికి దగ్గర అవుతూ వచ్చాం. అలాగే ఆలివ్ మిఠాయి అనేది నాట్ ఓన్లీ బ్రాండ్ అండి, దిస్ ఈస్ ఎ బాండ్ విత్ పీపుల్. మాకు మా ఖాతాదారులతో అని చెప్పడం కంటే ప్రజలతో మరింత మమ్మల్ని చేరువ చేసింది ఏదైనా ఉంటే అది మేము పర్యావరణానికి హితంగా చేసేటటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి మమ్మల్ని మరింత దగ్గరగా తీసుకెళ్ళగలిగాయి. ప్రతి ఏటా వినాయకుడు మట్టి విగ్రహాలు 50,000 18 సంవత్సరాలుగా ఇస్తున్నాం. మట్టి విగ్రహాన్ని పూజించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి, చెరువులకి మేలు చేయండి అనే నినాదంతో 18 ఏళ్ల క్రితం మొట్టమొదట ఈ మట్టి విగ్రహాల కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినప్పుడు 100లో మొదలుపెట్టినప్పుడు చాలామంది ఏం చేస్తున్నాడు దొర్రాజు అనుకున్నారు. కానీ కొంతకాలంకి అది ప్రభంజనం అయిపోయింది. కొన్ని సంవత్సరాలకి ప్రభుత్వ సంస్థలు ముందుకు వచ్చినాయి, ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని జిహెచ్ఎంసీలు ముందుకు వచ్చినాయి, తర్వాత పొల్యూషన్ కంట్రోల్ ముందుకు వచ్చింది. ఇలా వాళ్ళందరూ కూడా అందిపుచ్చుకొని మాట్లాడడం మొదలుపెట్టారు, దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అంటే ఒక్క వినాయకుడిని మట్టితో చేసినంత మాత్రాన పర్యావరణం అంతా బాగుపడిపోతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. దీనివల్ల పర్యావరణం యొక్క ప్రయోజనం, దాని ఆవశ్యకత అనేది విద్యార్థుల్లో తీసుకెళ్ళడానికి ఇది ఒక పెద్ద ఇంజిన్ లాగా ఉపయోగపడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొట్టమొదట మేము దీని మీద అవగాహన కల్పించడానికి అనేక స్కూల్స్లో వర్క్షాప్ కండక్ట్ చేసాం, అనేక అపార్ట్మెంట్ అసోసియేషన్లో వర్క్షాప్ కండక్ట్ చేసాం. వాళ్ళ దగ్గరికి మట్టిని తీసుకెళ్ళి, బంక మట్టిని తీసుకొని వెళ్ళి, ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం తీసుకెళ్ళి 2 గ్లాస్ బౌల్స్ జార్స్లో ఒక దాంట్లో వాళ్ళ కళ్ళ ముందే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని పెట్టి, వాళ్ళ కళ్ళ ముందే ఒక మట్టి విగ్రహాన్ని పెట్టి, మేము వాళ్ళకి మట్టితో విగ్రహాలు వాళ్ళ చేతులతో చేయించి, ఎందుకంటే మట్టిని వాళ్ళ చేతుల్ని కలపాలి అంటే మట్టి మీద మమకారాన్ని ఆ విద్యార్థుల్లో పెంచాలని మేము చేసిన ప్రయత్నం చాలా గొప్ప ఫలితాలను ఇచ్చింది. వాళ్ళ చేతులతో వాళ్ళు మట్టితో తయారు చేసి వినాయకుడిని తయారు చేయడం అందరికి పిల్లలకి నేర్పించాము. ఈ మొత్తం నేర్పించడంలో ఈ మట్టి బొమ్మ కరిగిపోయి ఉంటుంది, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మ అలాగే ఉండుంటుంది. ఆ విజిబిలిటీ డైరెక్ట్గా వాళ్ళ మైండ్లో మేము తీసుకొచ్చాం. అంటే ఆ రోజుకి నిజంగా చెప్పాలంటే ఈ వినాయకుడు అనే కాన్సెప్ట్ని వాళ్ళకి పర్యావరణం పట్ల ప్రేమను కల్పించడానికి ఒక అవకాశంగా తీసుకెళ్ళగలిగాం. సో నౌ దే ఆర్ టాకింగ్ అబౌట్ ది పొల్యూషన్ గురించి, పర్యావరణం గురించి ఆ పిల్లలు ఆలోచించడం, మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ బీజాన్ని మేము నాటగలిగాం. ఈ 18 సంవత్సరాల్లో దాదాపు 9 లక్షల పైగా మట్టి విగ్రహాలని మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. మా షాపులన్నిటి దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు, కాలనీ అసోసియేషన్లు అన్నిటికి ఇస్తాము, స్కూల్స్ అన్నిటికి ఇస్తాము. ఇలా మేము 18 సంవత్సరాలుగా జర్నీ చేసుకుంటూ వచ్చాం. ఒక గొప్ప మార్పుని ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చామని చాలా గర్వంగా మేము చెప్పుకోగలం. ఇది మొట్టమొదట మొదలుపెట్టినప్పుడు ఇండియా టుడేలో రాశారు ఏమని, దొర్రాజు ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నాడని. అలాగే అప్పట్లో అన్ని మీడియాలు వచ్చి మా డిస్ట్రిబ్యూషన్ చూపించాయి. తర్వాత బాగా ప్రాచుర్యం పొందింది. ఈ మట్టి విగ్రహాల వెనక మాత్రం తప్పనిసరిగా ఒక గొప్ప విజయం ఉందనే చెప్పాలి మాకు సంబంధించి. ఇదే మీకు చెప్పబోతున్నటువంటి బాండ్ బ్రాండ్ బ్రాండ్. ఆలివ్ బ్రాండ్ కంటే ఆలివ్ మిఠాయి అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది మిఠాయిల కంటే ఆలివ్ ఇచ్చే వినాయకుడి మట్టి బొమ్మలే. ఆయన మట్టి బొమ్మలు ఇస్తాడు దొర్రాజు, ఆయనైనా అంటారు. సో అటువంటి అనుబంధాన్ని మేము తీసుకురాగలిగాం. అలాగే ఈ రోజున వాళ్ళు కూకట్పల్లిలో ఉండి మా దగ్గర ఒక 6-7 సంవత్సరాలు మట్టి విగ్రహం తీసుకుండొచ్చు, కానీ వాళ్ళు గచ్చిబౌలినో లేకపోతే కోకాపేట వెళ్ళిపోయి ఉండొచ్చు ఈ రోజున. కానీ వాళ్ళు సెంటిమెంటల్గా
వినాయక చవితి రోజు ముందు వచ్చి మా దగ్గర మట్టి విగ్రహం తీసుకెళ్తారు. అలాగే మేము గొప్పగా చెప్పుకోవడం కానీ మేము ఒక మంత్లో వినాయక చవితి ఉందండి, మేము అమెరికా వెళ్ళిపోతామండి, మేము ప్రతి సంవత్సరం మీ దగ్గర మట్టి విగ్రహం తీసుకోవడం అలవాటు, మాకు ఇస్తారా, మా అమ్మాయికి పంపిస్తాం విగ్రహం అనేవాళ్ళు ఉన్నారు. మా దగ్గరికి వచ్చి ఆ మట్టి విగ్రహం తీసుకొని జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని అమెరికా పంపించిన వాళ్ళు ఉన్నారు. మేము అమెరికాలో మేము పంచడానికి మాకు అచ్చులు కావాలి అంటే మేము ఆ డైస్ వాళ్ళకి ఇచ్చున్నాం. ఆ డై ద్వారా ఆ చుట్టుపక్కల వాళ్ళకి మట్టి బొమ్మలు పంచగలిగారు. ఈ 18 ఏళ్ల జర్నీ తర్వాత రీసెంట్గా లాస్ట్ ఇయర్ వినాయక చవితికి అమెరికాకి ఒక కంటైనర్ విగ్రహాలను ఇక్కడి నుంచి పంపించాం. బా 6,000 వినాయకుడి మట్టి విగ్రహాన్ని ఒక కంటైనర్ డాలస్కి పంపించాం. డాలస్లో సోషల్ మీడియా ప్రమోషన్ చేశాం. ఆలివ్ మిఠాయి మట్టి విగ్రహం మీ ఇంటికి వస్తుంది, మీ ఇంటి గుమ్మంలో మట్టి వినాయకుడు అని ప్రచారం చేశాం. ఏంటి, వాళ్ళు జస్ట్ ఆ ప్రచారంలో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే మా సైట్లోకి వచ్చేస్తారు డైరెక్ట్గా. మా సైట్లోకి వచ్చి వాళ్ళు వాళ్ళ నేము ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తూ వాళ్ళు ఏం చేయాలి, అక్కడ ఏ ఏరియా కావాలనేది ఇచ్చాం. అక్కడెక్కడ ఏముంటుంది, డాలస్లో ఫ్రిస్కో ఉంటుంది, ప్లానో ఉంటుంది, ఎర్వింగ్ ఉంటుంది, అట్లా ఏరియాలు, హ్యూస్టన్, ఆస్టిన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మనకి ముందే డేటా వచ్చేసింది. ఇక్కడి నుంచి కంటైనర్ ఒక 2 నెలల ముందే పంపించేసాం. ఎల్లుండి వినాయక చవితి అంటే ఇవాళ కంటైనర్ మా చేతిలో పడింది. అదే కనుక కంటైనర్ ఒక రోజు లేట్ అయినా కూడా మేము ఈ వినాయకుడు ఇంకో సంవత్సరం పాటు పూజల కోసం ఎదురు చూసేవాడు ఆ పెట్టెల్లో పడుకొని. అదృష్టం ఎల్లుండి అంటే ఇవాళ మా చేతికి వచ్చేసింది. మరుసటి రోజే డిస్ట్రిబ్యూషన్. మాకు ముందే లెక్క ఉంది, ఇర్వింగ్లో ఎన్ని విగ్రహాలు వెళ్ళాలి, ఆ వెళ్ళాల్సిన విగ్రహాల కంటే ఒక 200 ఎక్స్ట్రా, ప్లానర్లో ఎన్ని విగ్రహాలు వెళ్ళాలి దానికంటే ఒక 200 ఎక్స్ట్రా, ఫ్రిస్కోలో ఎన్ని వెళ్ళాలి, ఇట్లా అన్నీ కూడా రెడీ చేసేసి డిస్ట్రిబ్యూషన్ చేసి పంపించేసాం. అక్కడ మాకున్నటువంటి మంచి మిత్రులు వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి ఆ 8 ఏరియాల్లో వాళ్ళే ఒక బృందాలుగా నిలబడి వాళ్ళే ఒక 10 మంది ల్యాప్టాప్లు తెచ్చుకొని ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా చాలా హ్యాపీగా చేశారు. మళ్ళాగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఒక ట్రక్ మాట్లాడి పంపించడానికి ఉండదు. అక్కడ మనమే ట్రక్ అద్దెకి తెచ్చుకోవాలి, మనమే లోడ్ చేసుకోవాలి, మనమే తీసుకెళ్ళాలి, మనమే అక్కడ దింపుకోవాలి. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఒక చిన్న పిల్లల్లాగా ఆ డబ్బాల్లో అన్నీ కూడా దింపుకోవడం, అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం, ఒక వెహికల్స్ మాట్లాడుకోవడం, అవన్నీ కూడా డిఫరెంట్ ఏరియాలకి పంపించడం, అక్కడంతా సిద్ధంగా ఉండడం. జస్ట్ 3 అవర్స్లో ఈ 6,000 విగ్రహాలు ఈ 8 చోట్ల అలా ఆవలీలుగా డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. మీరు వన్ ఫైనల్ థింగ్, ఒక మనిషి బిజినెస్ పెట్టాలి అంటే తనకు తాను తెలుసుకోవాల్సిన ఫ్యాక్టర్స్, సొసైటీలో రెస్పాన్సిబుల్గా ఉండటం ఒకటి, సొసైటీకి కూడా తను తిరిగి ఇవ్వాలి. అలానే మీరు చాలా తిరిగి ఇస్తూ ఉన్నారు. మా ఇంటాక్స్ ప్రామిస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది సార్. ఈ ఇంటాక్స్ ప్రామిస్ ద్వారా ఏంటంటే వచ్చిన ప్రతి పాడ్కాస్ట్ గెస్ట్ ఒక ఇండస్ట్రీలో లీడర్, ఒక ఇండస్ట్రీలో అదే విధంగా ఏదో రకంగా మార్కెట్లోకి ఇచ్చిన వాళ్ళే. మీరు ఇంటాక్స్ ప్రామిస్ ద్వారా ఒకటి మీరు ఇవ్వదలుచుకునేది అంటే వచ్చే యువతకి హెల్ప్ చేయటమా, వచ్చే యువతకి మెంటరింగ్ ఇవ్వటమా, లేదా ఇంకొక ఆస్పెక్ట్స్ ఇలాంటివి ఇంకొక 4 చేయటమా, సంవత్సరం తర్వాత పలానా దొర్రాజు గారు ఇది చేశారు, ఇక్కడ మాకు ప్రామిస్ ఇచ్చారు, ఇది చేశారని ఒక ఆస్పెక్ట్ మీ కోరిక ఉందా? అంటే బ్యాక్ టు సొసైటీ గురించి మాట్లాడతాను. మీరు మేము చేసేది బ్యాక్ టు మై టౌన్, అంటే నా ఊరికి నేనేం చేశాను అనేది కూడా నాకు చాలా ముఖ్యమైనది. మేము చదువుకున్న ఊరు, మేము పెరిగిన ఊరు మచిలీపట్నం. ఎవ్రీ ఇయర్ నేను హైదరాబాద్లో మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక కండక్ట్ చేస్తాను. 25 ఏళ్ళుగా ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. 25 ఏళ్ళుగా ఒక్కళ్ళ దగ్గర కూడా ₹1 రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోలేదు. ఆ ప్రోగ్రామ్ అలా అత్యద్భుతంగా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నా. ఈ 25 సంవత్సరాల్లో వేలాది మంది వాళ్ళ చిన్ననాటి మిత్రుల్ని కలవగలిగారు. రీసెంట్గా 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మన శిల్పకళా వేదికలో కండక్ట్ చేశాం. ఆ కండక్ట్ చేసినప్పుడు దాదాపు 6,000 మంది బందర్ పూర్వ విద్యార్థులు వచ్చారు. ఒక స్కూల్ కాదు,
ఒక కాలేజీ కాదు, ఒక బ్యాచ్ కాదు, ఒక ఏజ్ కాదు, అన్ని ఏజ్ల గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు. చాలా చక్కగా వాళ్ళ చిన్ననాటి మిత్రులను కలుసుకొని వాళ్ళ చిన్ననాటి స్మృతుల్ని ఇది ప్రతి సంవత్సరం జనవరి 26న జరుగుతుంది. అంటే 25 సంవత్సరాలుగా జనవరి 26న అప్రహితంగా కొనసాగుతున్నటువంటి కలయిక హైదరాబాద్లో ఏదైనా ఉంటే అది బందరు పూర్వ విద్యార్థుల కలయిక. అంటే ప్రతి ఒక్కరికి చిన్ననాటి మిత్రులు కలవాలనే కోరుకుంటుంది. వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే ఆశ ఉంటుంది. వాళ్ళు ఎదిగిన తర్వాత నా మిత్రులు కూడా ఎదిగారా లేదా తెలుసుకోవాలని ఉంటుంది. ఎవరన్నా మిత్రులకి సరైన పరిస్థితుల్లో లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నాం, వాళ్ళకి ఏమైనా చేద్దామనే అవకాశం ఉంటుంది. ఆనాటి చిన్ననాటి మిత్రులతో కలిసి వాళ్ళు అరే ఒరే అనుకున్నటువంటి మాటల్ని మళ్ళీ మాట్లాడుకోవాలంటే వాళ్ళే రావాలి. వాళ్ళ కోసం ఒక వేదికని 25 ఏళ్ల క్రితం మొదలుపెట్టాను. ఈ 25 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం అనేక మంది 30 ఏళ్ల తర్వాత, 40 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత వాళ్ళ చిన్ననాటి మిత్రులు కలుసుకుంటూ వచ్చారు. రీసెంట్గా జరిగిన ప్రోగ్రాంలో ఆల్ టైమ్ రికార్డ్ 70 ఏళ్ల తర్వాత ఇద్దరు మిత్రులు కలిశారు. దీన్ని కలవడం వల్ల వాళ్ళందరూ కూడా రీఛార్జ్ అవుతారు. మళ్ళీ ఇంకో సంవత్సరం పాటు ఆ ఫ్రెండ్స్తో మాటలు గడుపుతూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ఆనాటి ముచ్చట్లు మాట్లాడుకుంటూ గడుపుతుంటారు. ఈ రోజున బందరులో ఉన్న అనేక మందికి హైదరాబాద్లో ఒక వేదిక ఉంది. ఈ వేదికకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బందరు పూర్వ విద్యార్థులందరూ వచ్చారు. మళ్ళీ వాళ్ళందరినీ కలుసుకోగలిగారు, మళ్ళీ వాళ్ళు రీఛార్జ్ అవ్వగలిగారు. ఇదే కాకుండా మేము చేస్తున్నటువంటి గొప్ప పని నేను చెప్పాలి. నేను చేస్తున్నటువంటి పని ఇది ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు అని మా ఊర్లో నేను స్టార్ట్ చేశాను. బందర్లో గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్లో ఎవరైతే 10/10 మార్క్స్ సాధిస్తారో లేకపోతే స్కూల్ టాపర్ ఎవరైతే అవుతారో వాళ్ళకి ₹1,00,000 ప్రైజ్ ఇస్తానని ఒక దశాబ్ద కాలం ముందు ప్రకటించాను. ఆ రోజుల్లో ₹1,00,000 టౌన్ ఫస్ట్కి ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. ఆ ప్రయోగం అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించింది. అప్పట్లో ఫస్ట్ నేను ఇచ్చినప్పుడు 9.2 మార్క్స్ వచ్చిన అతనికి ₹1,00,000 ఇచ్చా. ఆ తర్వాత 9.4 అతనికి ఇచ్చా. ఆ తర్వాత 9.6 అతనికి ఇచ్చా. ఒక పాపకి ఇచ్చాం. ఈ పాప లేడీస్ ఎక్కువ వస్తారండి దీంట్లో. ఒక 9.8లో ఇద్దరికి ఇచ్చాం. తర్వాత 10/10 నలుగురికి ఇచ్చాం. ఈ నలుగురిలో 3 ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. సో వీళ్ళందరికీ ₹1,00,000 క్యాష్ అవార్డు ఇచ్చుకుంటూ వచ్చాం. మా ఉద్దేశం ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ సక్సెస్ అనేది ₹1,00,000 ఒకరికి వచ్చి ఉండొచ్చు, కానీ కొన్ని లక్షల విలువైనటువంటి ఎడ్యుకేషనల్ గ్రోత్. అది ఎలా అంటే 9% అబోవ్ పర్సెంటేజ్ అద్భుతంగా పెరిగింది. అంటే దీనికి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా పోటీతత్వానికి అలవాటు పడతారు. వాళ్ళు ₹1,00,000 అందుకోలేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ₹1,00,000 జీతాలకి సరిపడేంత చదువుని వీళ్ళు చదవగలుగుతారు. అది మా ప్రయత్నం, గొప్ప ప్రయత్నం. 9% అబోవ్ పర్సెంటేజ్ విపరీతంగా పెరిగింది. రీసెంట్గా అక్కడ కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి మమ్మల్ని అభినందించారు. మీరు ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నారంట, చాలా సంతోషం. ఈ ప్రోగ్రాం ప్రతి ఊర్లో ఉంటే బాగుండు. ఇది కేవలం గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్కేనండి, అన్ని స్కూల్స్కి చేయలేదు, కేవలం గవర్నమెంట్. సో ఈ ప్రయత్నం బాగా చేస్తుంటే ఈ 15 సంవత్సరాల్లో రీసెంట్గా ఒక 3 సంవత్సరాల క్రితం మా కూకట్పల్లి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ అడిగారు, దొరరాజు గారు మీ ఊరికి బాగా చేస్తున్నారు, మా కూకట్పల్లికి ఏం చేస్తున్నారు అన్నారు. నాకు అనిపించింది నా బిజినెస్ ఇక్కడ, నేను చదివింది అక్కడ, అది కాదు, నా బిజినెస్ కూడా నాకు ఈ ఏరియా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో కూకట్పల్లిలో మిషన్ 10/10 అనే స్కీము రన్ చేస్తున్నాను. అంటే 14 స్కూల్స్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మిషన్ 10/10 రన్ చేస్తున్నాను. అంటే కూకట్పల్లి నియోజకవర్గంలో ఈ స్కూల్స్లో ఆ స్కూల్ హెడ్ మాస్టర్, ఆ స్కూల్ 10th మాస్టర్స్ అంతా కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఎమ్మెల్యే గారి సపోర్ట్తో ఈ గ్రూప్ క్రియేట్ చేసి ఎంఈఓ డిఈఓ కూడా సపోర్ట్ చేశారు. గ్రూప్ చేసి వీళ్ళని ఆ డ్రైవ్ చేస్తాం. మేము ఈ ప్రోగ్రాం మొదలుపెట్టినప్పుడు 9% అబోవ్ వచ్చిన వాళ్ళు 10 కంటే తక్కువ ఉండేవాళ్ళు. ఈ 3 సంవత్సరాల మా ప్రయత్నంలో ఈ రోజున 9% అబోవ్ వచ్చేవాళ్ళు 70 మంది అయిపోయారు. దాట్ ఈస్ ద రియల్ సక్సెస్. ఈ ₹1,00,000 క్యాష్ రివార్డు వీళ్ళకి ఇస్తాం. ఈచ్ స్కూల్ టాపర్కి 10,000 ఇస్తాం. 10,000 ఇస్తాం అంటే అన్ని స్కూల్ని ఎంకరేజ్ చేయాలి, అన్ని స్కూల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాని స్కూల్కి కూడా 10,000 ఇచ్చుకుంటూ వెళ్తాం. ఈ ₹1,00,000 గురించి వాళ్ళు మాట్లాడుకోవాలని. సో
ఈ సంవత్సరమే వాళ్ళందరినీ సెలెక్ట్ చేసేసి వాళ్ళందరికీ ముందు డ్రైవ్ నడుపుతాం. సో నెంబర్ ఆఫ్ పీపుల్కి ఎంతమందికి ₹1,00,000 వస్తే అంత హ్యాపీ నాకు. అది ఆ విధంగా విద్య పట్ల విద్య మాత్రమే మన భవిష్యత్తుని మార్చగలదు అన్న ఏకైక ఉద్దేశంతో నా ఊరికి నేను చేస్తున్న సేవ అది. నా వ్యాపారం ఉన్న ఊరికి నేను చేస్తున్న సేవ. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ చాలా షేర్ చేశారు మాకు. సో దీని ద్వారా ఇంకొక నలుగురు ఇంపాక్ట్ అయ్యి వాళ్ళు కూడా మీకు తోడుగా హ్యాండ్స్ అయ్యి అందరూ ముందుకు వచ్చి ఇంకొక నలుగురికి హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాం ఈ పాడ్కాస్ట్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ దొర్రాజ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.